So, welcome to the today's session, the 8 roles of a sales superstar. So, I have a infographic long ago. ఈ సేల్స్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అది చూపిస్తా ఉంటాను. బట్ అసలు ఏ రోల్స్ ప్లే చేస్తారు ఒక సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సూపర్ స్టార్ అవ్వాలంటే ఎన్ని రకాలుగా ఆలోచించాలి. అలాగే మనకి కార్పొరేట్ భాషలో 6 హ్యాట్ థింకింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. 6 హ్యాట్ థింకింగ్ అంటే మనం ఒకే ప్రాబ్లమ్ని ఒకే హ్యాట్తో కాకుండా రకరకాల హ్యాట్ తోటి, ఒక క్రియేటర్ హ్యాట్ తోటి, ఒక ఇంజనీరింగ్ హ్యాట్ తోటి అట్లా మనం ఆలోచించి ఆ షూలో ఉండి అట్లా ఆలోచించవచ్చు. సో నాకు వచ్చిన ఐడియాస్ మీకు రాశాను. దాని తర్వాత ఏదైతే ఇన్ఫోగ్రాఫిక్ ఉందో దాన్ని ప్రజెంట్ చేస్తాను. సో టోటలీ విల్ హ్యావ్ 16 రోల్స్ మీకు అర్థం అవుతాయి. దాంట్లో యూ కెన్ పికప్ వాట్ రోల్ యూఆర్ ఆల్రెడీ ప్లేయింగ్, వాట్ రోల్ యూఆర్ మిస్సింగ్. సో యూ కెన్ బ్రింగ్ దట్ రోల్ సో దట్ మీ జీవితంలో ఆ గ్యాప్ ఎక్కడైతే ఫిల్ అయిందో మీరు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. ఇట్స్ ఆల్వేస్ మన అందరం కూడా ఏదో తక్కువైంది అనుకుంటాం. అంటే ఏది ఉందో దాన్ని గుర్తించం, ఏది మిస్ అయిందో అది తెలియదు. ఏది మిస్ అయిందో తెలిసింది అనుకోండి, ఏది ఉందో దానికి లింక్ ఏర్పడితే సడన్లీ ఆ చైన్ లింక్, ఎక్కడైతే మిస్సింగ్ లింక్ ఉందో అది దొరికితే మళ్ళీ మన బండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో లెట్ us see that. So most of you know my name is Venu Bhagwan. The website venubhagwan.com, so you can see my services and other things in that. And we have started an organization for B Club that is empowering and enriching leaders and entrepreneurs. So ideation, inspiration, and helping them execute is the community's, the B Club's purpose. And we also organize events like Bold 2020. We cover these like a Telugu TED laga business men kosam, entrepreneurs kosam, marketing వాళ్ళ కోసం మేము 3 events చేసాం. So now we would like to do online. So it's almost like a kind of a TED talks only. But of course TED లో ఏంటంటే ఎంటర్ప్రినర్స్ ఒకటే మాట్లాడతారు. But for businessman, I feel this is an university. So be bold, stay bold, and play bold. So this is our slogan. So welcome to today's session. So this is what I have understood in the morning. What is business? Business is, so if you agree, మీరు చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు అన్నమాట. So what is business? According to me, business is marketing. Do you agree with that? If you agree, you can type. Right. So business is marketing. Do you agree that business is marketing? సపోజ్ చూడండి, కొంతమంది బిజినెస్ లో లాస్ వచ్చింది అని అంటారు. కొంత మార్కెటింగ్ కంపెనీస్ ల్యాండ్ ఇస్తుంటారు, వాళ్ళే ఓన్ వెంచర్ చేయాలనుకుంటారు, బ్రహ్మాండంగా సీసీ రోడ్లు వేస్తారు, బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేస్తారు, బట్ దే డోంట్ నో సేల్స్. సో సేల్స్ రానప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మధ్యలో ఎక్కడైనా ఆగిపోవచ్చు కూడా. సో లాస్ వచ్చిందండి, మనకు రాదా పని అంటారు. వాళ్ళకి ఏది రాదు? మార్కెటింగ్ రాదు. సో అల్టిమేట్ గా బిజినెస్ ఈజ్ మార్కెటింగ్. మీరు బ్రహ్మాండమైన టీచరు, సో మీరు ప్రిన్సిపల్ గా పనిచేశారు, మీరు ఇంతలాగా నేను పిల్లల్ని నేను తీర్చిదిద్దాను, ఇంత అడ్మిషన్ రావడం నేను కారణం, నేను కూడా స్కూల్ పెడతానని మంచి ఎక్సలెంట్ టీచర్ని కదా అని పెట్టారనుకోండి, ఆ ఇన్స్టిట్యూషన్ కానీ స్కూల్ కానీ సక్సెస్ అవుతుందని గ్యారంటీ లేదు. బికాస్ సో కొంతమందికి అసలు ఏ మాత్రం ఎడ్యుకేషన్ మీద ప్యాషన్ ఉండకపోవచ్చు, ఏ మాత్రమో టీచింగ్ రాకపోవచ్చు, బట్ దే ఆర్ గ్రేట్ ఎట్ మార్కెటింగ్. వాళ్ళ యొక్క ఒక ర్యాంక్ వస్తే దాన్ని ఎలా మార్కెట్ చేసుకోవాలి, ఎలా ఊదరగొట్టాలి, ఎక్కడెక్కడ ఎమోషనల్ గా పేరెంట్స్ ని కనెక్ట్ చేయాలి, దే నో దట్. So ultimately, business is marketing. Do you agree with that? So I'm looking at the chat box. If you say yes, business is marketing. So in that case, I'm just seeing that there are no messages as if okay, there are messages. I'm sorry, I'm not able to see. Buying and say yes, wonderful. Philip garu, Prasad garu, Philip Rekha garu, Srikanth, wonderful. Name scroll cheyapadam vallu chodaledu. Thank you so much. So I can see a lot of responses. Understand, are you a salesperson? Are you a marketing person? Are you a business owner? If you are in marketing, you are in business. And business is marketing. If you are in marketing, you are in business. So when you are in business, then who are you called? A salesman, or a sales executive, or a marketing man, or a business owner? Ask yourself today, and you can change your designation, and you can feel proud that you are really a businessman. So ఎవరైతే మీ ఇల్లు కడతారో ఆయన బిజినెస్ మ్యాన్ అనరండి, మేస్త్రి అంటారు. సో హీఈస్ ఏ ప్రొఫెషనల్. సో చాలా మంది ప్రొఫెషనల్స్ ఉంటారు. సో బిజినెస్ మ్యాన్ కి మార్కెటింగ్ తెలిసిన వాడు ప్రొఫెషనల్స్ ని హైర్ చేసుకుంటాడు, ఎంప్లాయీస్ ని పెట్టుకుంటాడు, సెల్ఫ్ ఎంప్లాయీస్ ని పెట్టుకుంటాడు. అల్టిమేట్ గా హిస్ టీమ్ ఈజ్ ఈక్వల్ టు హిస్ ప్రాఫిట్. సో బిజినెస్ ఈజ్ మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ ఈజ్ సక్సెస్. ఏ బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా, మా హోటల్ రెస్టారెంట్ పెట్టామండి, ఏం లాగలేదండి అక్కడ అంటే, మీకు లాగలేదు కాదు, మీకు మార్కెటింగ్ చేయడం రాలేదని చెప్పండి. అది తెలియనప్పుడు ఎవరన్నా సరైన వాళ్ళు అవుట్ సోర్సింగ్ తీసుకోలేదు, సరైన మెంటర్స్ ని తీసుకోలేదు, ఎలా చేయాలో తెలియలేదు.
మీరు ₹1,00,00,000 పెట్టి ₹1,00,00,000 పెట్టి ఇంటీరియర్స్ పెట్టారు. మీరు అది 80 lakhs పెట్టి 20 lakhs కనుక పబ్లిసిటీకి వాడుంటే, లేదా మీరు ఇంకొక ఈ ఆర్గానిక్ ప్రమోషన్స్ వాడుంటే డబ్బు ఖర్చు లేకుండా, దాన్ని అదొక విధంగా ఉండేది. సో అందుకే రిలయన్స్ వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే మార్కెటింగ్. జియో రాగానే మీకు డబ్బులు ఇంత పెట్టి నేను బ్రహ్మాండమైన చేస్తాను చెప్పలేదు. ఫస్ట్ 6 months టెస్ట్ డ్రైవ్ ఇచ్చారు. సో ఎక్స్పీరియన్స్ అవ్వమన్నారు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రొడక్ట్ మీద. ఈ 6 months లో ఎంత అవుతుంది, ఈ 6 months లో నేను ఇవ్వడం వల్ల ఎంత మార్కెట్ ని క్యాప్చర్ చేయగలుగుతాం, ఇప్పుడు 1,00,000 కోట్లు పెడితే దీనికి ఒక 2 years లో నా డేటా ఎంత వస్తుంది, ఎంత మార్కెట్ ని క్యాప్చర్ చేస్తాను, ట్రెడిషనల్ వేలో వెళ్తే ఎలా ఉంటుంది, ఈ అన్కన్వెన్షనల్ వేలో వెళ్తే ఎలా ఉంటుంది. అండ్ టుడే దట్ దే హావ్ బిల్ట్ ఎంత అంటే 4.5 lakh crore ఆ యొక్క నెట్వర్క్ ని క్రియేట్ చేయగలిగారు. బికాస్ అల్టిమేట్లీ దే నో మార్కెటింగ్. బిజినెస్ ఇస్ మార్కెటింగ్, మార్కెటింగ్ ఇస్ సక్సెస్. మీకు ఏ బిజినెస్ సక్సెస్ అవ్వాలన్నా అల్టిమేట్లీ ఇట్స్ మార్కెటింగ్. హౌ యూ ప్రెజెంట్ టు ద కస్టమర్. బిజినెస్ లో 4 పాయింట్ అండి. క్రియేటింగ్ వండర్ఫుల్, థ్యాంక్ యూ రావు గారు, కేఎన్ రావు గారు. సో క్రియేటింగ్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్, దట్ ఇస్ ద ఫస్ట్ జాబ్. ద సెకండ్ పాయింట్ ఈస్ కమ్యూనికేటింగ్ టు ద వరల్డ్ దట్ యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ప్రొడక్ట్. హౌ డు యూ కమ్యూనికేట్ అన్నది స్ట్రాటజీస్ మారుతూ ఉంటాయి, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సో హౌ డు యూ కమ్యూనికేట్ అంటే మీకు రైట్ కస్టమర్ ఎవరు, ఆ కస్టమర్ ఎలాంటి పేపర్లు చదువుతాడు, ఎలాంటి హ్యాబిట్స్ ఉంటాయి, సో ఎలాంటి ఆయన అలవాట్లు ఉంటాయి, దాన్ని బట్టి ఆయన రీచ్ అవ్వాలంటే ఎలాగా. సపోజ్ మీకు 5-star హోటల్ ఉంది, ఆ 5-star హోటల్లో హోర్డింగ్ లగడిగా పొలంలో పెట్టినా, మీకు 1-star పొలంలో పెట్టినా మీకు కస్టమర్స్ దొరుకుతారో లేదో తెలియదు. వాళ్ళ కస్టమర్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏ మ్యాగజైన్స్ చదువుతారు, వాళ్ళు ఎలాంటి హోటల్స్ విజిట్ చేస్తారు, వాళ్ళ యొక్క హాబీస్ ఏంటి, వాళ్ళు ఏ ఫ్లైట్ లో ఏ ఎయిర్లైన్స్ లో ఎక్కువ ప్రయాణిస్తారు, ఆ బ్రాకెట్ ని బట్టి అక్కడ ఆ మ్యాగజైన్స్ లో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కనబడతా ఉంటాయి. సో హౌ టు రీచ్ ద కస్టమర్ ఈజ్ కాల్డ్ సక్సెస్. సక్సెస్ ఈజ్ హ్యాపీనెస్ అల్టిమేట్ గా. సో ఇప్పుడు నిన్నే ఒక ఫ్రెండ్ ఒక కంట్రీ నుంచి చెప్తున్నాడు, సబాటికల్ లీవ్ ఇచ్చారు వాళ్ళ ఎంప్లాయీస్. సబాటికల్ లీవ్ అంటే లీవ్ ఇస్తారు అంటే తీసేయలేదు, వాళ్ళని లీవ్ ఇచ్చారు, అన్పెయిడ్ లీవ్, జీతం ఇవ్వరు. యూఆర్ అవర్ ఎంప్లాయ్, ప్రస్తుతం మాకు ఇన్కమ్ లేదు, నీకు కూడా ఇవ్వలేదు, కానీ యూఆర్ అవర్ ఎంప్లాయ్, మళ్ళీ పని రాగానే తీసుకుంటాం. ఇంకా ఎంప్లాయ్మెంట్ అంటారు అది, దే ఆర్ నథింగ్ బట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. పేరు సబాటికల్ లీవ్ అని పెట్టారు. అంటే ఒకవేళ కనుక మళ్ళీ వాళ్ళకి ప్రాజెక్ట్ వచ్చింది, మళ్ళీ వాళ్ళకి సో అందరూ మార్కెటింగ్ చేశారు, ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, మళ్ళీ అందరినీ రండి మీరు వర్క్ చేయండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ప్రాజెక్ట్ డెలివరీ అవుతుంటే అడ్వాన్స్ వస్తుంటే వీళ్ళందరికీ పే చేస్తుంటారు. ఎప్పుడైతే వచ్చిందో అందరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చారో, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటుంది డబ్బులు రాకపోతే. ఎప్పుడైతే ఆవిడ కొంత అమౌంట్ ఆవిడకి ట్రాన్స్ఫర్ చేశారో, అండ్ ఆవిడకి కావాల్సింది ముందు చిన్న చిన్న విషయాలని క్లియర్ చేసింది అనుకోండి, అల్టిమేట్లీ ఇట్ లీడ్స్ టు హ్యాపీనెస్. మీరు అనుకోవచ్చు హ్యాపీనెస్ కి డబ్బులకి సంబంధం లేదండి, అది ఎవరు చెప్పాలండి. దేహానికి దేవుడు రూపాయి, జీవించి ఉన్నంత వరకు పర్టికులర్ గా మనుషులకి సో మనం తయారు చేసుకున్న ఒక మీడియం కాబట్టి మనీ గురించి ఇంకొక రోజు తప్పకుండా చేసుకుంటా. సో సక్సెస్ ఈజ్ హ్యాపీనెస్. సో అల్టిమేట్లీ మార్కెటింగ్ ఈజ్ బిజినెస్, బిజినెస్ ఈజ్ మార్కెటింగ్, మార్కెటింగ్ ఈజ్ బిజినెస్. సో కన్సిడర్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఎ బిజినెస్ ఓనర్. So not just a salesman, not just a marketing man. So success is work that I love and income to support my family and free time to enjoy life. నాకు చాలా బాగా నచ్చింది ఈ కొటేషన్. మీరు ఎంతమంది ఇది అగ్రి అవుతారు? సక్సెస్ అంటే ఏంటి? బిజినెస్ ఈజ్ మార్కెటింగ్, మార్కెటింగ్ ఈజ్ సక్సెస్. మరి సక్సెస్ అంటే ఏంటి? సక్సెస్ ఈజ్ వర్క్ దట్ ఐ లవ్. నేను చేసే పని అంటే నాకు ఇష్టం, అలాంటి చేసే పని నాకు దొరకడం అదృష్టం. సో అలాంటి పనిని నేను పట్టుకుంటాను. నా పని, నా విశ్రాంతి తేడా తెలియనటువంటి పని నాకు దొరికింది అనుకోండి, దట్ బికమ్స్ మై ప్యాషన్, దట్ బికమ్స్ మై మిషన్, దట్ బికమ్స్ మై అబ్సెషన్. సో అలాంటి పని దొరికితే స్ట్రెస్ అనేది జీవితంలో ఉండదు. సో వర్క్ దట్ ఐ లవ్ అండ్ పీపుల్ లవ్ టు వర్క్ విత్ పీపుల్ హూ లవ్ టు వర్క్ ఇన్ దేర్ బిజినెస్. అంటే పీపుల్ లవ్ టు డూ బిజినెస్ విత్ పీపుల్ హూ లవ్ టు డూ దేర్ బిజినెస్. తన పనిని తాను ఇష్టపడే వాళ్ళతో పని చేయడాన్ని ఎవరైనా ఇష్టపడుతుంటారు. సో ఎస్ సార్, థ్యాంక్ యూ చామర్తి రవి గారు. సో వర్క్ దట్ ఐ లవ్. సో లెట్ us see that బిజినెస్ లో 3 పాయింట్స్ ఉంటాయి. దేర్ ఆర్ 3 areas ఆఫ్ బిజినెస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ ప్రొడక్షన్, ద సెకండ్ ఆపరేషన్స్ అండ్ థర్డ్ మార్కెటింగ్. సో ఈ 3 ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్ ఒక వెంచర్ తీసుకోవాలంటే ఒక ల్యాండ్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత దాన్ని ల్యాండ్ కన్వర్షన్ చేస్తారు, దానికి అప్లై చేస్తారు పర్మిషన్ కోసం. ఈ లోపల మీరు ఒక కన్సల్టెంట్ అయితే దానికి ఒక రఫ్ లేఅవుట్ వేస్తారు, లేఅవుట్ వేసిన తర్వాత దానికి మీ పర్మిషన్ కోసం అప్లై చేసే లోపల ల్యాండ్స్కేపింగ్ చేస్తారు, దాన్ని అంతా చదును చేస్తారు. సో పిచ్చి మొక్కలు అలాంటివన్నీ తీసేస్తారు.
సో తీసి ఒకసారి మా పర్మిషన్ వస్తుందని కానీ మార్కింగ్ చేయడం మొదలు పెడతారు, రోడ్లు వేయడం మొదలు పెడతారు. ఇదంతా ప్రొడక్షన్ లోకి వస్తుంది. సో ప్రొడక్షన్ మేనేజర్స్ వేరు, సూపర్వైజర్స్ వేరు. దానికి అవుట్ కాంట్రాక్ట్ ఇవ్వచ్చు, దానికి ఎలా చేయొచ్చు, దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా వేయాలి, ఎంత ఫాస్ట్ గా అవుతుంది. సో ఇదంతా కూడా ఒకటండి. సో ఈ ప్రొడక్షన్ అది. సో సెకండ్ వన్ ఈజ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అన్నది వాళ్ళ ప్రొడక్షన్ లోకి వెళ్ళకపోవచ్చు. సో అందుకని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సో ఇంకా ట్రావెల్ అండ్ లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ప్రతి కంపెనీలో కూడా ఉంటాయన్నమాట. సో ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక సపోజ్ మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ఉందనుకోండి, వాళ్ళకి పర్టికులర్ గా ఒక కేఆర్ఏ ఉంటుంది, కీ రిజల్ట్ ఏరియా అంటే మెయిన్ ఫంక్షన్. అలాగే హెచ్ఆర్ కి ఒక కీ రిజల్ట్ ఏరియా ఉంటుంది. సో అలా మేనేజ్మెంట్ అంటే టాప్ మేనేజ్మెంట్ కి ఒక కీ రిజల్ట్ ఏరియా ఉంటుంది. సో ఇదంతా కూడా హైరార్కీ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క మేనేజ్మెంట్ అన్నది ఇస్ ఎ సపరేట్ థింగ్ అండ్ ప్రొడక్షన్ సపరేట్. ఈ మూడిట్లో ఏది లేకపోతే బిజినెస్ ఆగిపోతే చెప్పండి. ప్రొడక్షన్ లేకపోతే బిజినెస్ ఆగిపోతుంది అంటే ఇవాళ చాలా మంది ప్రొడక్షన్ లేకపోయినా కాన్సెప్ట్ మార్కెటింగ్ అని కూడా అమ్మేశారు, ఏమి లేకుండా ప్రొడక్ట్ కూడా అమ్మేశారు. ఇప్పుడు మనకి ఐఎమ్ సారీ, ఇందులో ఎవరైనా ఉంటే క్షమించాలి, నాకు ఎవరో చెప్పింది, కొల్లూరు ఏరియాలో ఒక కాన్సెప్ట్ మోడల్ పెట్టి ఒక అమెరికన్ బిజినెస్ మోడల్ అనుకుంటుంది. ముందే ఒక రైతు కొంత అడ్వాన్స్ ఇచ్చి వాళ్ళు తీసుకుంటారు. ముందే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు మాట్లాడుకుని దాన్ని అన్డివైడెడ్ షేర్ చేసి చిన్న చిన్న షేర్ల కింద ముందు వాళ్ళకి ఒక 25 lakhs 30 lakhs ఫ్లాట్ అమ్ముతారు. అది తర్వాత కొనుక్కోవాలంటే వాళ్ళు 70 lakhs అవుతుంది. చాలా మంచి విషయం అది. వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయిస్తారు. రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత ఒక డెవలపర్ని పట్టుకొచ్చి వీళ్ళందరికీ అగ్రిమెంట్ రాసి ఇస్తారు. ఇలా చాలా సక్సెస్ అయినాయి కూడా. కానీ ఇలాంటి సమయంలో కనుక అది కనుక కొంచెం మూవ్ అవ్వలేదు అనుకోండి, ఒక్కరితోటి అందరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. అలా ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతుంటారు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లో చూస్తా వేల కోట్లు అయిపోతుంది. అప్పుడు దాకా గవర్నమెంట్కి తెలియదు. సో అదంతా లీగలా ఇల్లీగలా అంటే మీరు ట్యాక్సులు కడుతున్నారు, టీడీఎస్ కడుతున్నారు. ఒక పక్కన వాళ్ళు లీగల్ అంటారు, డైరెక్ట్ మార్కెటింగ్ ఈజ్ లీగల్. నెట్వర్క్ మార్కెటింగ్ అన్న పదం ఇంకా జీవో ఫైనల్ కాలేదు. సో అయితే దాంట్లో మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల దానికి ఓవరాల్ గా చెడ్డ పేరు వస్తుంది. సో అందుకని ఏ కంపెనీనైనా ఒకే దృష్టితో చూస్తూ ఉంటారు, ముందు ఎవరైనా చేస్తున్నాను కానీ కొన్ని కోట్ల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది. అందుకని ఆల్టర్నేటివ్ గా వాళ్ళందరూ సేల్స్ మార్కెటింగ్ స్కిల్స్ తీసుకుని ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా పొటెన్షియల్. సో ఈ యొక్క ఇవాళ 8 roles ఆఫ్ బిజినెస్ చూస్తే ఎవరు దీనికి ఏ రకంగా ఉంటే మన సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఉండే ఒక బిజినెస్ మ్యాన్ గా, ఒక ఎంటర్ప్రినర్ గా సక్సెస్ అవ్వచ్చు అనేది. ప్రొడక్షన్ లేకుండా, ప్రొడక్షన్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఆపరేషన్స్ ఇంపార్టెంట్. కానీ ఇవాళ చూడండి, హెచ్ఆర్ అవుట్ సోర్స్ చేసుకోవచ్చు. సో మీరు ఇంకా ఏమేమి అవుట్ సోర్స్ చేయొచ్చు, అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అవుట్ సోర్స్ చేయొచ్చు. ఇవాళ ఒక చిన్న ఆఫీసులో మీరు ఏమీ లేకుండా కూడా బిజినెస్ నడపచ్చు ఇఫ్ యూ హ్యావ్ ఎ మార్కెటింగ్. నాకు తెలిసింది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ, వాళ్ళది ప్రొడక్షన్ వాళ్ళ స్ట్రెంత్ కాదు, ఆపరేషన్స్ అంటే ఆఫ్ కోర్స్ అది కొంచెం సాఫ్ట్వేర్ అది క్రియేట్ చేసి బాగానే చేశారు. బట్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్. It is only the marketing company which is doing hundreds of crores or maybe thousands of crores because of this one. But suppose చూడండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, వాళ్ళ ప్రొడక్షన్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఉన్నది సెకండ్ అండ్ థర్డ్, మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్. ఒక్క ప్రొడక్ట్ వాళ్ళకి లేదు. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ మార్కెటింగ్ దట్ ఈస్. సపోజ్ ఓలా, ఉబర్, వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ ఉందా? కార్లు వాళ్ళవా? వాళ్ళకి 2, 3. ఈ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ బాగా చేయగలిగి అండ్ మార్కెటింగ్ అనుకుంటే ఐ థింక్ ఎనీ కంపెనీ కెన్ సక్సీడ్. అండ్ యామ్వే, సో చాలా రోజులు వాళ్ళు ఏం తయారు చేయలేదండి, ఇక్కడ జీడిమెట్ల ఇక్కడే తయారు చేయించేవారు. సో డైరెక్ట్ మార్కెటింగ్ ఈజ్ వ్యాలిడ్ అండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది బికాస్ చాలా మంది దాన్ని చేయడం వల్ల ఆ ఇండస్ట్రీకి గుడ్ విల్ పోయింది. సో కమింగ్ టు ఐడియా మోడల్, ఏ బిజినెస్ కన్నా ఇదే బేసిక్ మోడల్ అండి. అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం, డెసిషన్ తీసుకోగలడం, యాక్షన్ రావడం. కమింగ్ బ్యాక్ టు దిస్, ఒక బిజినెస్ బాగా ప్రొడక్షన్, మంచి ప్రొడక్ట్ తయారు చేయడం, ప్రపంచానికి కమ్యూనికేట్ చేయడం, ఐ హావ్ ఏ ఎక్సలెంట్ ప్రొడక్ట్ అని. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పింది డెలివర్ చేయడం. ఈ చెప్పింది డెలివర్ చేయలేకపోతే కంపెనీని ముసుగేసుకోవాలి, బోర్డు కూడా పెట్టుకోలేదు, నెంబర్స్ మార్చుకోవాలి. అలాంటి కంపెనీలలో ప్లాట్ అమ్మినటువంటి అందరూ కూడా ఆ నెంబర్స్ మార్చుకోవాలి, లేదా బ్లాక్ చేసుకోవాలి, లేదా ఏదన్నా కేసులో వస్తే కూడా లీగల్ నోటీసులు కూడా తీసుకోవాలి. అందుకని క్రెడిబిలిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ సెల్. ఎందుకంటే కొంతమంది 30-40% కూడా రియల్ ఎస్టేట్ లో ప్లాటింగ్ లో కమిషన్ ఇచ్చే కంపెనీలు ఉన్నాయి. ద మోర్ దే కంపెనీ ఎక్కువ కమిషన్ ఇచ్చే కొద్దీ ద లెస్ దే కెన్ ఇన్వెస్ట్ ఆన్ ద ప్రొడక్ట్.
అందుకని ప్రొడక్ట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేరు, బికాజ్ వాళ్ళంతా మార్కెటింగ్ దాంట్లోనే ముందుకెళ్ళిపోతున్నారు. సో ఒకప్పుడు అంటే అది కుదిరేది, ఒక 5-6 లక్షలకి ఎకరం దొరికితే దాన్ని మరి ఒక 50-60 లక్షలకు అమ్మే రోజులుండి, ఇవాళ అది కూడా ₹1 కోటి అయిపోయింది. కాబట్టి మార్జిన్స్ ఎవ్రీవేర్ తగ్గిపోయింది. సో దానివల్ల ఎప్పుడైనా ఎవరైనా మాక్సిమం కమిషన్ ఇస్తున్నారంటే మీరు నిజంగా ఆ వ్యక్తిని పరిశీలించాలి, ఆ వ్యవస్థను పరిశీలించాలి. ఆర్ దే ఏబుల్ టు డెలివర్, హ్యావ్ దే డెలివర్డ్ ఎర్లియర్? సో వాట్ ఈస్ దర్ ఇంటిగ్రిటీ లెవెల్, వాట్ ఈస్ దర్ కాంపిటెన్సీ లెవెల్? ఇది కనుక చూడకపోతే సో మీకు గిల్ట్ వస్తుంది. సో అందుకని 4వది ఏంటంటే బుకింగ్ ద ప్రాఫిట్. సో ఫస్ట్ ఇది క్రియేట్ ఏ వండర్ఫుల్ ప్రొడక్ట్, ద సెకండ్ వన్ ఈస్ communicate to the world that you have a wonderful product, third one is deliver as you promised, and fourth one book the profit. నాకు తెలిసింది 4 పాయింట్స్ బిజినెస్ లో. సో అలాగే ఐడియా మోడల్ ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి మనం ఉన్నామని, సెకండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి, ఎస్ మీరు ఈ ప్రొడక్ట్ ఆ సర్వీస్ తీసుకోవాలని. సో థర్డ్ వన్ డెసిషన్, వాళ్ళ నిర్ణయం తీసుకునే వరకు మీరు ఆ పర్సిస్టెన్స్ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ యాక్షన్, మీకు చెక్ తీసుకుని మీరు రెవెన్యూ వచ్చాక దానికి సర్వీస్, పోస్ట్ సేల్ సర్వీస్ ఇవ్వాలి. ద క్లోజింగ్ ద సేల్స్ సెంటర్, ఇట్స్ నెవర్ ద క్లోజింగ్ అండి, ఇట్స్ ఆల్వేస్ అన్ ఓపెనింగ్. యా, సో డిపెండ్ ఆన్ మార్కెట్ సిచ్యువేషన్. సో గోపాల్ గారు, రెడ్ బస్, అభి బస్, ఐ కెన్ లాట్ ఆఫ్ ఐడియాస్ యూ హ్యావ్ అండి. సో రియలీ గ్రేట్. సో వై, బికాస్ ఐ డన్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఈ యొక్క ట్రాక్టర్ కంపెనీకి నేను చేశానండి. సో ఈ చేసినప్పుడు నేను వాళ్ళకి why they should buy your tractor, why they should buy only your tractor, దానికి ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి మీ దగ్గర? దట్ ఈస్ కాల్డ్ యూఎస్పి. నేనేమంటానంటే ఈఎస్టీ ఆర్ ఓన్లీ ఈఎస్టీ ఉండాలి మీ వెనకాల. వాట్ ఈజ్ ఈఎస్టీ? మార్కెట్ లో 10 మంది ప్లేయర్స్ ఉన్నారు, 10 మంది కూడా బాగానే ఉన్నారు, బట్ మీ దగ్గర ఏమైనా ఈఎస్టీ ఉందా? మీ తోక చివరన ఈఎస్టీ ఉందా? సపోజ్ మీరు ఏ రెస్టారెంట్కి వెళ్తారు, ఏ సినిమాకి చూస్తారు, లాస్ట్ లో ఈఎస్టీ అని ఉండాలి, లేదా ఆ షాప్ దేనికో ఓన్లీ అని ఉండాలి. ఈఎస్టీ ఏంటంటే గ్రేటెస్ట్, చీపెస్ట్, క్వికెస్ట్, ఫాస్టెస్ట్, లవ్లీయెస్ట్, లాస్ట్ లో ఈఎస్టీ ఉందండి. సో ఈ ఈఎస్టీ అని ఉండాలి, లేదా ఈ పని చేసే వాళ్ళు ఓన్లీ, ఇంకెవరు లేరు, ఓన్లీ. సపోజ్ మీరు ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలి, ఏది తీసుకుంటారు మీరు? ఈఎస్టీ ఉన్నది చూస్తారు. మీరు ఏదైనా హోటల్ బుక్ చేయాలి, సో ఈఎస్టీ కోసం చూస్తారు, అందుకే రేటింగ్స్ చూస్తారు. సో హైయెస్ట్ రేటింగ్ ఏది ఉందని చూస్తారు, హైయెస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుందని చూస్తారు. సో ఈఎస్టీ అన్నది ఉండాలి. అందుకని మీకు కానీ మీ బిజినెస్ కానీ ఈఎస్టీ ఉందా? ఆర్ ఓన్లీ మీరు చేసే ప్రొడక్ట్ ఇంకెవరు ఇవ్వట్లేదు? ఆ లో కాస్ట్ ప్రొడక్ట్లో దీనే డిస్రప్షన్ అంటారు. డిస్రప్షన్ అంటే అసలు మీకు కాంపిటీషనే లేదు. సో ఈ రెండిట్లో ఒకటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు సో ఇది బేసిక్గా మీ అందరికీ తెలిసిందే, బేసిక్ ఫన్నల్ ఆఫ్ సేల్స్ ఫన్నల్, బేసిక్ ఫన్నల్, సేల్స్ ఫన్నల్. ఇది మరొకసారి నేను సేల్స్ గురించి ఇంకో సేల్స్ సైకాలజీలో చెప్పినప్పుడు పూర్తి దీని గురించి ఎక్కువసేపు చెప్తాను. ఇవాళ 8 రోల్స్ గురించి మాట్లాడుకుంటాం మనం. నౌ ఇట్ ఈస్ 12:28 అయింది. టుడే ఐ విల్ టేక్ అప్ టు 1:10. సో అంటే అనదర్ 40 minutes ఐ విల్ టేక్. ఈస్ దట్ ఓకే ఫర్ యూ? సో అండ్ 1:15 I can promise you that I will close it. Right. So initial contact, క్వాలిఫికేషన్, అసలు మన దగ్గర కొంటారా, ఆయన దగ్గర ఎలిజిబిలిటీ ఉందా? థ్యాంక్ యూ కపిల్ దాస్, చాలా బాగుంది మీకు. సో క్వాలిఫికేషన్ అండ్ డెవలప్ సొల్యూషన్. సో అసలు వాళ్ళు కొనడానికి మీరు ఎలా వాళ్ళకి చేయగలరు? బిగిన్ కలెక్టింగ్ ఫ్యాక్ట్స్, ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇనిషియల్ కాంటాక్ట్, యువర్ ఫస్ట్ ఈమెయిల్, మీరు యొక్క లీడ్ వచ్చింది. క్వాలిఫికేషన్, వెన్ యూ ఆర్ డిటర్మైన్డ్ టు లీడ్ ఈ సీరియస్ అండ్ క్యాపబుల్ ఆఫ్ మేకింగ్ ద పర్చేస్. డెవలప్ ద సొల్యూషన్, బిగిన్ కలెక్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ దేర్ ఫ్యామిలీ, వాళ్ళ గురించి. సో ఒక వాల్యూ ప్రపోజిషన్, ఇది మీకు వాళ్ళు మ్యాన్ అని చెప్తారు కదండి, మనీ ఉండాలి, అథారిటీ ఉండాలి, నీడ్ ఉండాలి. డెవలప్ సొల్యూషన్, బిగిన్ ఇది. ప్రెజెంటేషన్, వెన్ యూ హ్యావ్ షెడ్యూల్డ్ ఏ మీటింగ్, ఏ ఫుల్ సేల్స్ ప్రెజెంటేషన్, మీరు ఒక డెమో కానీ పర్ఫెక్ట్, మీరు చాలా ఎక్సలెంట్గా ప్రిపేర్ చేసి వాళ్ళకి కస్టమైజ్ చేసి, మీరు ఫిజికల్గా ప్రిపేర్ అయ్యి, మెంటల్గా ప్రిపేర్ అయ్యి, ఎమోషనల్గా ప్రిపేర్ అయ్యి, ఏ రోజుకి ఆ రోజు ఆల్రెడీ నేను చెప్పిందే కదా, మొన్న చెప్పిందే కదా, రోజు చేసేదే కదా అనుకోకుండా మళ్ళీ స్టూడెంట్స్ లాగా మళ్ళీ చేయడానికి ఏ రోల్స్ ఉండాలో చూద్దాం. ప్రెజెంటేషన్, సో ప్రెజెంటేషన్ ఇస్తారు. ఎవాల్యుయేషన్, సో వెన్ యూ అడ్రస్ కస్టమర్ కన్సర్న్స్ అబౌట్ ద ప్రొడక్ట్, సో దాన్ని మళ్ళీ కస్టమర్ అబ్జెక్షన్స్ ఏంటి, తిరిగి మళ్ళీ దాన్ని ఎలా మీరు ఎవాల్యుయేట్ చేయాలి, ఇవన్నీ కూడా 5th పాయింట్. నెగోషియేషన్, సో ఎలా మీరు ఎంత అమౌంట్ ఇస్తారు, ఎలా క్యాష్ ఎంత పే చేస్తారు, చెక్లు ఎలా పే చేస్తారు, ఆర్టీజీఎస్ ఎలా పే చేస్తారు, ఎంత అగ్రిమెంట్. అండ్ క్లోజింగ్, when the purchase is made or contract is signed, then it becomes your green customer. So you have to
కల్టివేట్, ఒక ఫార్మర్ లాగా మీరు కల్టివేట్ చేయాలండి. ఆ రోల్స్ మనం చూద్దాం. 8 రోల్స్ ఆఫ్ సేల్స్. ఇది ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఫర్ ఎ లాంగ్ టైం నాకు చాలా క్యూరియాసిటీ ఇచ్చిందండి. ఇది ఎవరు తయారు చేస్తారో నాకు తెలియదు. ఐఎమ్ సారీ ఫర్ దట్, అదర్వైజ్ నేను ఎకనాలజీ చేసి ఉండేవాడిని. సో 8 రోల్స్ ఏంటంటే, ఒకటి స్టూడెంట్ రోల్. ద సెకండ్ వన్ ఈజ్ ఎ డాక్టర్ రోల్. థర్డ్ వన్ ఈజ్ ఎ ఆర్కిటెక్ట్ రోల్. ఫోర్త్ వన్ ఈజ్ ఎ కోచ్ రోల్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఎ థెరపిస్ట్ రోల్. సిక్స్త్ వన్ ఈజ్ ఎ నెగోషియేటర్ రోల్. సెవెంత్ వన్ ఈజ్ ఎ టీచర్ రోల్. ఎయిత్ వన్ ఈజ్ ఎ ఫార్మర్ రోల్. ఈ 8 రోల్స్ సేల్స్ పీపుల్ ప్లే చేయాలి. ఎలా ప్లే చేయాలి? స్టూడెంట్ రోల్ ఏంటి? చేంజ్. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? మీరు అందరూ ఏం చేస్తారు? ప్రస్తుతం ఏ రోల్లో ఉన్నారు? ఐ వుడ్ లైక్ టు సీ 8 రోల్స్ లో ప్రస్తుతం మీరు ఏ రోల్ ప్లే చేస్తున్నారు? సో ఐ వుడ్ లైక్ టు సీ యువర్ చార్ట్. థ్యాంక్ యూ కేశరావు గారు. బాహుబలి వేణుబాబు, థ్యాంక్ యూ. సో స్టూడెంట్ రోల్. సో అండర్స్టాండ్, యు ఆర్ ప్లేయింగ్ ఏ స్టూడెంట్ రోల్. అండ్ ఆల్సో కస్టమర్ ఎప్పుడన్నా లీడ్ వచ్చినప్పుడు మీ గురించి మరి నాన్ స్టాప్ గా మీరు చెప్పేసి ఆయన్ని భయపెట్టేయకుండా ఎలక్షన్ మీటింగ్ లో చెప్పినట్టుగా ఫస్ట్ ఆయనకి మీరు ఒక పంచ్ లైన్ తో మొదలు పెట్టిన తర్వాత, సో మీరు యూ మస్ట్ బికమ్ ఏ స్టూడెంట్ అవ్వాలంటే ప్రశ్నలు వేయాలి. టీచర్ని ఏం చేస్తారు? టీచర్కి పాఠాలు చెప్పడండి. టీచర్కి స్టూడెంట్ ప్రశ్నలు వేస్తారు. ప్రశ్నలు వేయగానే టీచర్ నాన్ స్టాప్ గా ఆన్సర్లు వస్తా ఉంటాయి. వెరీ గుడ్. సో ద ఫస్ట్ రోల్ ఈజ్ ఎ స్టూడెంట్. హౌ మెనీ ఆఫ్ యూర్ ప్లేయింగ్ స్టూడెంట్ రోల్ ఎఫెక్టివ్లీ విత్ యువర్ కస్టమర్? సో మీరు కస్టమర్ దగ్గరికి వచ్చినప్పుడు నాన్ స్టాప్ మీరు మాట్లాడుతున్నారా, లేదా మీరు కస్టమర్ని మాట్లాడిస్తున్నారా? ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు? సో అసలు తెలుసుకోవడానికి ఎంతమంది ఇది ప్రాక్టీస్ చేస్తారు? సో యూ కెన్ టెల్ మీ దట్. సో ఐ విల్ షేర్ ద స్క్రీన్ అగైన్ వన్స్ అగైన్. The other presentation is coming. ఈ స్టూడెంట్ రోల్ ఎంతమంది ఎఫెక్ట్ గా ప్లే చేస్తున్నారో ఒకసారి చూడండి. So I'll share the screen once again for you. Are you able to see that, Anil? సో నాకు ఈ ఫేసెస్ కనపడట్లేదు. ఎక్కడ మిస్ అయినాయి సంజీవ్ గారు? ఏమన్నారు సార్? అయితే ఎవరు కనపడ? ఓకే, yes, I can see the gallery view. I just missed it. I got it again. Okay. So there are 8 roles లో మీరు స్టూడెంట్ రోల్ అందరూ ప్లే చేస్తున్నారని అందరూ చెప్పారు. సో స్టూడెంట్ రోల్లో ఎంతమంది ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు? సో లెట్ మీ సీ ద చార్ట్. యా, స్టూడెంట్ రోల్ ఆకాష్ సేస్ ఐఎమ్ ప్రాక్టీసింగ్, రైట్. సో చేంజ్. స్టూడెంట్ రోల్ ఏంటంటే ప్రస్తుతం ఏం జరుగుతుంది, కరోనా వల్ల ప్రపంచంలో ఎలాంటి స్థితిగతులు మారుతున్నాయి, సైకాలజీ ఎలా మారుతుంది, సో మనుషులు అలవాట్లు ఎలా మారుతున్నాయి, ఈ 30 రోజుల్లో ప్రపంచంలో వచ్చినటువంటి ట్రెండ్స్ లో వచ్చిన మార్పులు ఏంటి, సో ఏ దేశం ఇది నిజంగా కుట్ర చేసిందా లేదా వచ్చిన అవకాశాన్ని వాడుకోవడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు, సో ఎవరు ఈ సమయంలో వాల్యూస్ తో ఉన్నారు, ఎవరు వాల్యూస్ మర్చిపోయి ఇల్లు కాలు ఒకరిలో ఏడుస్తుంటే చుట్టలించుకోవడానికి అన్నట్టుగా ఎవరు ప్రయత్నిస్తున్నారు, ప్రపంచంలో మనిషి క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాగే దేశానికి కూడా క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ లో భారతదేశం ఎదుగుతుందా, సో ఏ రకంగా అనిపిస్తుంది, భారతదేశం వైపు ఎవరు చూస్తున్నారు, భారతదేశానికి వచ్చి కొత్త ఆపర్చునిటీస్ ఏంటి, ఏ సెక్టర్స్ బూమింగ్ అవుతున్నాయి, ఏ సెక్టర్స్ కొద్ది కాలం ఒక 3 నెలలు కానీ 6 నెలలు కానీ 2 quarters 1 quarter 2 quarters కొంచెం స్లో డౌన్ అవుతాయి. ఈ సమయాన్ని నేను ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఒకవేళ కనుక మార్కెట్ ట్రెండ్ కనుక మారుతుంటే నా స్టైల్ ఎలా మార్చుకోవాలి, నేను కొత్తగా అడాప్ట్ చేసుకోవాల్సిన పద్ధతులు ఏంటి, ఇది తెలుసుకోవడం స్టూడెంట్ లో. చేంజ్ అని అబ్జర్వ్ చేయడం స్టూడెంట్ లో. సో ద సెకండ్ వన్ ఈస్ ద డాక్టర్. డాక్టర్ ఏం చేస్తాడంటే డాక్టర్ కూడా క్వశ్చన్స్ వేస్తాడు. సో డాక్టర్ కూడా క్వశ్చన్స్ వేస్తాడు. స్టూడెంట్స్ ఈజ్ ఎ లెర్నింగ్. ప్రస్తుతం మీరు స్టూడెంట్ మోడ్ లో ఎక్కువ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, న్యూస్ పేపర్స్ లో చూస్తున్నారు, వేరే ఇంకేదన్నా జూమ్ కాల్స్ లో ఎవరైనా కెనడా మీటింగ్స్ లోనో లేకపోతే ఎవరైనా
ఒక ఈ యొక్క అభిప్రాయాలు వస్తాయి. ఇండస్ట్రియలిస్టో లేకపోతే రియాల్టర్సో ఏం మాట్లాడుతున్నారు, ఎకనామిస్టులు ఏం మాట్లాడుతున్నారు, సో ఇతర దేశాల్లో ఏం జరుగుతుంది. సో అందుకని గతంలోంచి వెళ్ళకుండా ఫ్యూచర్ లో సైక్ ఎలా మారబోతుంది ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సో యూఆర్ ప్లేయింగ్ ఏ 100% స్టూడెంట్ రోల్. కానీ ఈ సమయాన్ని మీరు కనుక ఎంటర్టైన్మెంట్ లో గడిపి లేట్ గా పడుకుని పొద్దున్న లేట్ గా లేచి ఈ టైం పాస్ అని చెప్పి మీరు ఈ మీటింగ్ కూడా లుంగి కట్టుకుని ఆ వీడియో ఆపి మీరు అలా పక్కన కూడా ఏదో పని చేసుకుంటా క్యాజువల్ గా ఉంటా మీరు ఇది చూస్తున్నారనుకోండి, దెన్ మీరు ఈ రోల్ మర్చిపోయినట్లే. సో ఇఫ్ యు ఆర్ రియలీ ఎన్ ఎక్సలెంట్ స్టూడెంట్, అందుకే గుర్తుంచుకోండి, ధర్మరాజు అని ఆయన యక్షుడు అడుగుతాడు అన్ని ధర్మాల్లోకెల్లా ప్రధాన ధర్మం ఏంటని. ఏది నీకు అసంబద్ధం అనిపిస్తుందో, ఏది నీకు అసమంజసం అనిపిస్తుందో, ఏది నీకు అన్యాయం అనిపిస్తుందో అది ఇతరులకు చేయకూడమే. మీ పిల్లలు కనుక ఈ హాలిడేస్ ని పూర్తిగా వాడుకోకుండా ఎంటర్టైన్మెంట్ లో పడిపోయి ఏమాత్రం చదువుకోకుండా వాళ్ళ యొక్క హోంవర్క్ చేయకుండా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వకుండా లేజీగా ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? యాజ్ అ ఫాదర్ మీరు కదా ఫీజు పే చేసేది. మీరు అలా అని మీరు కూడా స్టూడెంటే కదా, ఒక కంపెనీ మాలాంటి వాళ్ళకి పే చేసి మీకోసం ఇంత ప్రోగ్రామ్ అటెండ్ చేస్తుంటే మీరు ఉపయోగించుకోకపోతే తిరిగి ఇంకో ఫాదర్ కూడా ఏమనిపిస్తుంది? సో అందుకని ఇది ఉపయోగించుకోవడం అనేది యాజ్ అ స్టూడెంట్ మీ మొదటి ధర్మం. ద సెకండ్ డాక్టర్ కంటెంట్. ఎప్పటికప్పుడు మనుషులకి అసమ్మతి పెరుగుతూ ఉంటుంది. అసమ్మతి ఒకప్పుడు దాకా కొన్ని విషయాల్లో పెరిగి ఉండేది, ఇప్పుడు కొన్ని కొత్త అసమ్మతులు పెరుగుతాయి. అంటే కరోనా సమయంలో నేను లాక్డౌన్ అయిపోయాను. లాక్డౌన్ అయినప్పుడు ఏమేమి ఉంటే బాగుంటుంది? నాకు నిన్న ఒక రియల్ ఎస్టేట్ లో ఒక మంచి ఎంటర్ప్రినర్, చాలా పెద్ద పెద్ద కంపెనీలకి ల్యాండ్ కూడా ఇచ్చినటువంటి ఆయనతో మాట్లాడితే, ఆయన నాకు 75 ఎకరాలు ఉంది, నాకు బోల్డ్ వెంచర్స్ కి నేను ఇచ్చాను, నా ఓన్ వెంచర్స్ ఉన్నాయి. కానీ నేను ఒక రోజు టైం దొరకగానే కార్ వేసుకుని ఫ్యామిలీతో మా ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అదే నాకు ఇన్ని ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్ ఉండుంటే, ఒక చిన్నది నేను ఒక 10 మందికి 20 మందికి ఉండడానికి ఒక ఇల్లు కట్టుంటే ఎంత హాయిగా ఉండేవానండి నేచర్లో నేను. సో అని అంత డబ్బున్నా ఏ లాభం? వీళ్ళు ఇటులో డబ్బులు రోడ్డు మీద వేశారు, ఏం చేసుకుంటాం ఈ డబ్బులని? బికాజ్ మీకు వేళ గుస్సి అని 30,000 రూపాయలు పెట్టి పర్సు కొనుక్కుంటే అది ఏమైనా పనికొస్తుందా? మీకు మీ ప్రాణాలు సేవ్ చేస్తుందా? సో బ్రాండ్ వెనకాల వెళ్ళారు కదండి, మేడ్ ఇన్ ఇటలీ అనగానే వాళ్ళు రియలైజ్ అయ్యారు వాట్ ఆర్ వి డూయింగ్. బికాజ్ వాళ్ళకి యాక్చువల్గా రావడానికి కారణం ఆ లెదర్ ఇండస్ట్రీ వల్లే. ఆ లెదర్ ఇండస్ట్రీ ఇస్ రన్ బై చైనీస్, ఆ ఫ్యాక్టరీస్ ఆర్ రన్ బై చైనీస్. ఎవరో ఒక ఫ్లోరెన్స్ నగరం మేయర్ ఎంత ఫూలిష్ గా చూడండి, మనకి చైనీస్ వల్ల అందరిని వాళ్ళు కొంచెం తేడాగా చూస్తున్నారు, వాళ్ళ వల్ల రాలేదని తెలియడానికి అందరూ కూడా ఒక హగ్ ఇచ్చి, మన ప్రతి ఇటాలియన్ చైనీస్ హగ్ ఇచ్చి తెలియజేయండి అన్నారు. ఏమైంది? మరణ మృదంగం అయింది. సో అల్టిమేట్ గా ఏం బిజినెస్ చేశారు చూడండి. అంటే మనకి నిజంగా మనకి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం చాలా చోట్ల లెదర్ ఇండస్ట్రీస్, రకరకాల ఫ్యాషన్. నిన్నే మీకు చెప్పాను, అది కొన్ని ఎలాంటి జీవహింస గురి చేస్తారు. మన నీడ్ వేరు, గ్రీడ్ వేరు. తప్పదొక బెల్ట్, తప్పదొక షూ, అది కూడా పాసిబిలిటీ ఉంటే మారచ్చు. నేను కార్ సీట్ బెల్ట్ సీట్స్ కూడా లెదర్ సీట్స్ అంటే ఆ మోడల్ ఖచ్చితంగా తీసుకోండి. సో డాక్టర్, సో డిస్కంటెంట్ ఎక్కడ అసమ్మతి పెరుగుతుంది, ఎక్కడ కొత్త ఆలోచనలు పెరుగుతున్నాయి, ఇది ఆలోచించాలి. 10 ఇండస్ట్రీస్ ఆర్ బూమింగ్. ఏ ఇండస్ట్రీస్ ఆర్ బూమింగ్ అది పట్టుకోవాలి. అంటే ఈ కామర్స్ ఈజ్ బూమింగ్ అంటున్నారు, అంటే ఇదే దాన్ని ఎలా అమ్మొచ్చు? వెల్నెస్ ఈజ్ బూమింగ్ అంటున్నారు, అంటే వెల్నెస్ అంటే ఏంటి? ఏది మనిషి ప్రకృతిలో సహజంగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా ఉంటాడో, అంటే 20 సంవత్సరాల తర్వాత ఎప్పుడు అక్కడికి వెళ్ళి ఎవడుంటాడండి అనేది ఆలోచన 10 సంవత్సరాలకే మారచ్చు. సో ఈ డాక్టర్ రోల్. థర్డ్ వన్ ఈజ్ ఆర్కిటెక్ట్. డిజైన్ చేయాలి, వాళ్ళకి కస్టమ్ డిజైన్ చేయాలి. డిజైన్ చేయాలంటే రీసెర్చ్ చేయాలి, కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి, కస్టమైజ్డ్ ప్లాన్స్ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ లో చూడండి, సో 10 రకాల ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ 10 రకాలతోటి ఇన్ఫినిట్ ప్లాన్స్ క్రియేట్ చేయొచ్చు. వాళ్ళకు లైట్ మ్యాజిక్ అనో ఏదో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అందుకని వాళ్ళ అవసరాలను బట్టి ఈ పాలసీ ఆ పాలసీ కలిపి ఒక కంబైన్డ్ పాలసీ ఇస్తారు. ఆ మిక్స్ చేయడం అనేది ఒక చెఫ్ ఎలా చేస్తాడో అదొక ఆర్ట్ అనమాట. బ్లెండర్ స్ప్రైడ్ అంటారు చూడండి, ఆ మాస్టర్ బ్లెండర్ అట్లా కాక్టైల్స్ బ్లెండ్ చేస్తాడో. సో యూ క్యాన్ బ్లెండ్ డిఫరెంట్ థింగ్స్ టుగెదర్ అండ్ కస్టమైజ్ ద డిజైన్ అండ్ గివ్ ఇట్ టు దెమ్. ఈ రకంగా మీరు పే చేయొచ్చు, ఈ రకంగా మీకు ఉన్నటువంటి ఫైనాన్స్ అన్నిటిలో మీరు ఇలా అరేంజ్ చేయొచ్చు. ఈ అమౌంట్ ఇలా చేయడం వల్ల అది ఆర్కిటెక్ట్ విధంగా ఆలోచించాల్సింది. సో ద ఫోర్త్ వన్ ఈజ్ ఎ కోచ్, కంపారిజన్. అందుకని ఎందుకు మీరు చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ నేను నెక్స్ట్ పేజ్లో ఇంకా క్లియర్గా ఉంది. ద స్టూడెంట్ స్టడీస్ ద 3C. కస్టమర్ని స్టడీ చేయాలి, కాంపిటీషన్ కూడా స్టడీ చేయాలి, చేంజ్ని కూడా స్టడీ చేయాలి, అండ్ అప్రోచెస్ హై ప్రాబబిలిటీ ప్రాస్పెక్ట్స్. ఎవరు ఈ సమయంలో కొనేటటువంటి కస్టమర్స్ వాళ్ళ దగ్గరికే వెళ్తారు.
టైం ఇక్కడ సేవ్ అవుతుంది అనమాట. కస్టమర్ని స్టడీ చేయడం. సో మనం సపోజ్ మనకి ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నాం అని మనం చాలా చెప్తాం, కానీ ఇదే జూమ్ ఇంకొకరు కూడా చేస్తుండొచ్చు కదా. దాన్ని ఎప్పుడైనా తెలివైన ఎంటర్ప్రినర్ అబ్జర్వ్ చేస్తుంటాడు కాంపిటీషన్ కూడా ఏం చేస్తున్నాడు. ఇందులో కూడా మీ కాంపిటేటర్స్ కూడా ఇందులో ఉంటారు. అంటే చాలా మంది కాంపిటేటర్స్ కాదు, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ లో ఎక్కడో వేరే వెంచర్ లో చేస్తుండొచ్చు. ఎవరికి బెనిఫిట్ వచ్చినా మంచిదే కదండి, ఒకే కుటుంబం కదా ఇది. సో ఎవరికి లైవ్లీహుడ్ దొరికినా మంచిదే కదా. సో ద డాక్టర్ డయాగ్నోసిస్ ద డిస్కంటెంట్ అండ్ అన్కవర్స్ ఇంపార్టెంట్ నీడ్స్. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తాడు ఆయన? సో అన్ని చెక్ చేస్తాడు. సో పల్స్ చూస్తాడు, స్టెథోస్కోప్ పెట్టి చూస్తాడు. ఇవన్నీ చూసాక ఇంకా ఆయనకి అర్థం కాలేదనుకోండి, డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపిస్తాడు. సో పంపించాక అవి వచ్చాక రిపోర్ట్లు బట్టి చూస్తాడు. అందుకని ఏమేంటి మీకు డయాగ్నోస్టిక్స్? సార్ మీ ఐటీ రిటర్న్స్ ఏంటి, మీరు అఫీషియల్గా 3 years నుంచి ఎంత పే చేస్తున్నారు, కెన్ ఐ సీ ద బ్యాంక్ స్టేట్మెంట్ సో దట్ ఐ కెన్ టెల్ యూ హౌ మచ్ లోన్ యూ విల్ గెట్. సో ఇవన్నీ స్టేట్మెంట్స్ ఏంటంటే డయాగ్నోస్టిక్స్. సో మీకున్నటువంటి మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి చేశారు మీరు? నేను చాలా చేశానండి అంటారు. చాలా చేసామంటే ఇన్సూరెన్స్లో చెప్తుంటారు, ఐ హావ్ ఇన్సూరెన్స్ అంటారు. ఎంత ఇన్సూరెన్స్ ఉంది మీకు? టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతమందికి ఉందండి? అందరికీ తెలుసు. మన రాజేష్ జైన్ గారు చెప్పారు కదా, అందరికీ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. కానీ ఆయన ఎంత చెప్పారు? మినిమం ₹1,00,00,000 నుంచి ఎంతవరకు ఉండాలని చెప్పారు ఆయన, రాజేష్ జైన్ గారు మన దగ్గరికి వచ్చినప్పుడు. ఎంతమంది చేయించారు మరి టర్మ్ ఇన్సూరెన్స్? ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చెప్పండి, ఆలోచించండి. ఇవాళ ఒక కారు కొంటే షోరూమ్ నుంచి బయటికి రావడానికి లేదు, ఇవాళ ఇన్సూరెన్స్ ఉంటే తప్ప. గాడి బయటికి రావడానికి లేనప్పుడు మీ బాడీ బయటికి ఎలా వస్తుంది? లాక్డౌన్ మీరు చేసుకోవాల్సిందే ఇన్సూరెన్స్ లేకపోతే. ఇప్పుడు అందరూ ప్రీమియం కూడా పెంచారు మీకు. అందుకని ఎన్ని ఇన్సూరెన్స్లు ఉన్నా 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు ఉంటుంది. అవి మళ్ళీ తిరిగి వస్తాయని మీరు సేవింగ్స్ ప్లాన్ పెడతారు. అవి ఏమన్నా పెద్ద ఇంట్రెస్ట్ రేట్లు ఇస్తాయండి? గవర్నమెంట్ ప్రాజెక్టులకు అప్పులు ఇస్తే ఆ రకంగా దేశానికి మంచిది అవుతుందేమో, కానీ అదే యూనిట్ లింక్డ్ ప్లాన్స్ ఎప్పుడు కూడా నష్టపోయారు కదా అందరూ. అందుకని టర్మ్ పాలసీ అండ్ హెల్త్ పాలసీ 2 కంపల్సరీ. అవి తిరిగి రావు వెనక్కి. మన గాడికి కట్టిన ఇన్సూరెన్స్ వెనక్కి వస్తుందా? మరి గాడి వాల్యూనా మన బాడీ వాల్యూనా? ఇవి చాలా కాలం వాళ్ళు అమ్మేవారు కాదు, ఎందుకంటే దాని మీద కమిషన్ తక్కువ వచ్చి. అందుకని ఇప్పుడు అమ్ముతున్నారు, వాళ్ళు అందరికి అవగాహన పెరిగి అడుగుతున్నారు. ఒకప్పుడు వాళ్ళు అమ్మేవారు, ఇప్పుడు తిరిగి కస్టమర్లు అడిగి కొనుక్కుంటున్నారు. చూడండి, ఇన్సూరెన్స్ ఆన్లైన్లో కొనుక్కున్న రోజులు వచ్చినాయి. అందుకని రియల్ ఎస్టేట్ కూడా సెల్లర్స్ మార్కెట్ నుంచి బయర్స్ మార్కెట్ కింద తయారవ్వాలంటే ఏం చేయాలో ఆలోచించాలి. సో ద ఆర్కిటెక్ట్ డిజైన్స్ కస్టమర్ ఫోకస్డ్ సొల్యూషన్స్ దట్ సెట్ ద గ్రౌండ్ రూల్స్ ఇన్ యువర్ ఫేవర్. మీరు ఎలా అంటే ఇది ఎలా డిజైన్ చేయాలంటే బ్లూ ఓషన్ స్ట్రాటజీ అంటే హై వాల్యూ అండ్ అఫోర్డబుల్ ప్రైస్. సో మీ ప్రొడక్ట్కి ఎన్ని బెనిఫిట్స్ మీరు తీసుకెళ్ళగలిగితే దాని వాల్యూ మీరు చూపించగలిగారు. ఎందుకంటే అందరిది ల్యాండే, మీది ల్యాండే, బట్ మీ దగ్గర ఉన్న ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, కనీసం 10 బెనిఫిట్స్ ఎక్కడ లేని బెనిఫిట్స్ మీరు రాయాలి దాన్ని. అండ్ ద కోచ్ అప్లైస్ కాంపిటేటివ్ సేల్స్ స్ట్రాటజీస్ అండ్ ప్రెజెంట్స్ ఎ కంపెల్లింగ్ సొల్యూషన్. సో మీరు కోచ్ అంటే గుర్తుంచుకోండి, ట్రైనర్ వేరు, స్కిల్స్ని ఇతరులకి నేర్పించేవాడు ట్రైనర్ అంటారు. మెంటర్ అంటే తన అనుభవాన్ని ఇతరులకు తనతో పాటు పనిచేసి ఆ ప్రాక్టికల్గా ఒక కంపెనీ CEO తన కొడుకుని మెంటరింగ్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ లెవెల్ పర్సన్ మెంటరింగ్ చేస్తే ఒక లీడర్ తయారవుతాడు. మెంటరింగ్ అన్నది తన యొక్క అనుభవాన్ని ఇతరులకి అది ప్రాక్టికల్గా తెలియజేయడం. వేరే టీచింగ్ అన్నది నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేయడం. పుస్తకంలో ఉంది, చదివారు, తిరిగి ట్రాన్స్ఫర్ చేశారు. సో బట్ కోచ్ అంటే ఏంటంటే అడ్వైస్ ఇవ్వడం కాదండి, అడ్వైస్ ఫ్రీ జోన్ యాక్చువల్గా కోచింగ్ అంటే. కోచింగ్ అన్నది వాళ్ళని ప్రశ్నలు వేసి, అంటే మీరు చూడండి, యూజువల్గా ప్రశ్నలు ఆర్డర్లు ఇవ్వడం వేరు, ప్రశ్నలు అడగడం వేరు. కోచింగ్ అన్నది ప్రశ్నలు అడగడం, ప్రశ్నలు వేసి వాళ్ళ లోపల నుంచి ఆన్సర్ చెప్పించగలగడం. సో ఆన్సర్ వచ్చిన దాంట్లోంచి మళ్ళీ ప్రశ్న వేయడం. అలాగే అల్టిమేట్గా మీరు వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళే రియలైజ్ అయ్యేలా చేయడం. అల్టిమేట్గా ఐ థింక్ నాకు అర్థమైందండి, నేనైతే ఇన్వెస్ట్ చేయాలి, నాకు అర్థమైందండి, కానీ ఇంత డబ్బులు నా దగ్గర లేవే, అప్పుడు సొల్యూషన్ ఇవ్వడం అనమాట మీరు. సో ఇలా అది కూడా సొల్యూషన్ ఎలా ఇవ్వాలి, నేను కోచింగ్ గురించి ఒక పర్టికులర్గా ఎలా చేయాలో నేను ఒక యాజ్ ఎ కోచ్, యాజ్ ఎన్ ఇంటర్నేషనల్ కోచ్ కాబట్టి నేను ఖచ్చితంగా ఆ ప్రాసెస్ గురించి చెప్తాను మీకు. అయితే మీరు అడ్వైజ్ ఇచ్చినట్టు ఉండదు. నేనైతే అప్పుడు ఏమంటున్నారు మీరు, ఇప్పుడు సపోజ్ మీరు హోటల్కి వెళ్ళారనుకోండి, ఏమున్నాయి బాబు అంటారు, అంటే ఇడ్లీ, వడ, దోశ, మినపట్టు, ఇంకా రకరకాలు చెప్తారు. ఏది బాగుంటుంది మీ దగ్గర అంటారు, అన్నీ బాగుంటాయని. ఏది బాగుంటాయి అన్నప్పుడు అతను ఒకటి చెప్పాడు అనుకోండి, అది బాగోలేదు అనుకోండి, మీరు వాళ్ళు తిడతారు. సో అందుకని సాధారణంగా అడ్వైజ్ ఇస్తే నచ్చితే పెద్ద ఏం అని చెప్పరు, ఓకే ఇంకేమున్నాయి అంటారు. ఎందుకంటే మీరు కదా ఎంచుకున్నదే, అది నచ్చకపోతే మాత్రం అని బ్లేమ్ చేస్తారు.
అందుకని ఎప్పుడు అడ్వైస్ ఇవ్వడం కాకుండా మెనూ కార్డ్ చూపించినట్టు చూపించాలి. చూడండి సార్ ఇందులో, సో మా దగ్గర ఇది బాగా తీసుకుంటారు, వీళ్ళు ఇది ఎక్కువ హైయెస్ట్ సేల్స్ అండి. మీకు ఏమంటున్నాడు అతను? హైయెస్ట్ సేల్స్ అంటున్నాడు, నేను తీసుకోమని చెప్పట్లేదు. ఈ ప్రొడక్ట్ బాగా మూవ్ అవుతుందండి. అందుకే చూడండి, మీకు ఆన్లైన్లో ఏదన్నా ప్యాకేజెస్ చూసినప్పుడు 5-6 ప్యాకేజీలు పెడతాడు. పెట్టి అందులో ఇది రికమెండెడ్ ఆర్ బెస్ట్ సెల్లర్ అని పెడతాడు. అంటే మీకు ఏం చెప్తున్నాడు? ఇది కొనుక్కోమని చెప్పట్లేదు, ఇది అందరూ ఎక్కువ కొనుక్కుంటున్నారని చెప్తున్నాడు. హైయెస్ట్ సోల్డ్ అంటున్నాడు, లేదా అమెజాన్ రికమెండెడ్ అంటున్నాడు. సో ఈ ఎప్పుడైతే ఎక్కువ హైయెస్ట్ సోల్డ్ రేటింగ్ రివ్యూస్ ఇవ్వడం జరిగిందో, సో అప్పుడు ఆటోమేటిక్ ఏం చేస్తారు మీరు? ఓకే, ఐ విల్ టేక్ దిస్ బికాస్ దిస్ ఈస్ రికమెండెడ్ బై దెమ్. సో వాళ్ళు కూడా కొన్ని పారామీటర్స్ చూసి రికమెండ్ చేశారనుకోండి, క్రెడిబిలిటీ ఉంటుంది. అదర్వైజ్ దే విల్ లూజ్ ద క్రెడిబిలిటీ. సో దిస్ ఈస్ వాట్ కోచింగ్ ఈజ్ ఆల్వేస్ అబౌట్. సో బఫే లంచ్ లాగా మీరు బఫేలో అన్ని పెడతారు, మెనూ చూపిస్తారు, మీరు చెప్పరు ఈ మెనూలో ఇవేవి ఉన్నాయి అని. అడిగితే మీరు రిఫరెన్స్ ఇవ్వచ్చు. నేనైతే సో మోస్ట్ ఆఫ్ ద కస్టమర్స్ ఐ థింక్ దిస్ మే బి ద బెస్ట్ సూటబుల్ అవుట్ ఆఫ్ ద 3. యూ కెన్ చూస్ వాట్ ఇస్ బెస్ట్ ఫర్ యూ. సో ఇలా మాట్లాడడం, కన్వర్సేషన్ ఇస్ కోచింగ్. అండ్ ద థెరపిస్ట్ అండర్స్టాండ్స్ ద అండ్ రిజాల్వ్స్ ద బయర్స్ ఇయర్స్. అంటే ఒక్కొక్కసారి మీరు స్టూడెంట్ గా ఉండాలి, డాక్టర్ గా ఉండాలి, ఆర్కిటెక్ట్ గా ఉండాలి, వాళ్ళకి డిజైన్ చేయాలి కస్టమైజ్డ్ ప్లాన్, అండ్ కోచ్ గా ఉండాలి. అంటే మీరు అడ్వైజ్ ఇవ్వకుండా కాకుండా మీరు ఒక ఎక్స్పర్ట్ గా కన్వర్సేషన్ చేసేటట్టు ఉండాలి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఎన్నిసార్లు మాట్లాడినా ఆయనకి మీరు అమ్మడం కోసం కాకుండా కన్వర్సేషన్ చేయగలగాలి. ఒక మిత్రుడిలాగా వాళ్ళతో కలిపి, వాళ్ళ టీంతో కలిపి, వాళ్ళ ఫ్యామిలీకి ఏది మంచిదో ఒక శ్రేయోభిలాష్ లాగా మీ కన్వర్సేషన్ చేయగలగాలి. అండ్ ద థెరపిస్ట్ అండర్స్టాండ్స్ అండ్ రిజాల్వ్స్ ద బయస్ ఫియర్స్. థెరపిస్ట్ ఏం చేస్తారండి? సో ఆయన కొన్ని భయాలు ఉన్నాయి, సో ఆయనకు సమస్య ఉంది. ఏమంటారండి వాళ్ళని? ఫిజియోథెరపిస్ట్ అంటారు. ఫిజికల్ గా ప్రాబ్లం ఉంటే ఏం చేస్తాడు? అది అర్థమైన తర్వాత అక్కడ మసాజ్ చేసి ఆ సమస్యను పోగొట్టో దాన్ని, లేదా ఆక్యుపంచర్ థెరపీనో రకరకాల థెరపీలు వాడి ఆ పెయిన్ పోగొట్టుతారు. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి పెయిన్ ఏంటి? సమ్ ఫ్యూచర్ లో నీడ్. సో అందుకని వాళ్ళకి రిలేషన్షిప్, వాళ్ళకి పిల్లలకి చదువుల కన్నా, రేపొద్దున రిటైర్మెంట్ ప్లాన్ అన్నా, రేపు ఇల్లు కట్టుకోవాలనుకున్నా, సో అల్టిమేట్ గా మనిషి జీవితం అంతా కూడా ఈ ఆర్థికం చుట్టూ తిరుగుతుంది. ధనం మూలం మిదం జగత్ అన్నారు కదా. సో అందుకని అది దాని చుట్టూ తిరుగుతుంది. దాంట్లో ఇది ఎలా సొల్యూషన్ అవుతుంది? ఎందుకంటే ట్రేడింగ్ చేస్తే డబ్బులు వస్తాయని కొంతమంది అంటారు, కానీ ట్రేడింగ్ లో ఎప్పుడన్నా ఎవరైనా డబ్బులు సంపాదించిన వాళ్ళు చూసారా అంటారు. సో అలాగే స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ విల్ గెయిన్ అండి. సో అలాగే ఇంకా గోల్డ్ మార్కెట్, గోల్డ్ మీరు కొంతవరకు కొనగలరు. ఎంత మెటల్ మీరు ఇంట్లో పెట్టుకోగలుగుతారు? మీకు దానికి పెద్ద లాకర్ కొనాలి. సో నగలేసుకుని ఎక్కువ ప్రయాణం చేసి, లేదా మీ దగ్గర ఉందని తెలిస్తే యూ బికమ్ ఏ టార్గెట్. సో అందుకని నగలు కూడా కొంతవరకు పెట్టుకోగలుగుతారు. ఎప్పుడన్నా యాక్చువల్గా డిమానిటైజేషన్ లాగా ఇంతకు మించిన గనక బంగారం ఉంటే దాన్ని ఏదో ఒక ట్యాక్స్ కట్టాలని ఏదో పెడదామని అనుకున్నారు, కానీ అది ఓవరాల్ గా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందమ్మా, ఇప్పటికీ డిమానిటైజేషన్ తో ఆగి ఉంటారు. సో అలాంటిది ఏదైనా వస్తే యూ హ్యావ్ టు డిక్లేర్. సో అందుకని ఎప్పుడన్నా కానీ మెటీరియల్ ఎప్పుడన్నా దొంగిలించబడుతుంది. సో అలాగే మీకు షేర్ మార్కెట్ అన్నది కొన్ని కంపెనీస్, ఎందుకంటే షేర్ మార్కెట్ లో కూడా మేనేజ్మెంట్ ని చూడాలి, లీడర్షిప్ ని చూడాలి, వాళ్ళ వాల్యూస్ చూడాలి, వాళ్ళ ప్రొడక్ట్స్ చూడాలి, వాళ్ళ ప్రొడక్ట్ కి కాంపిటీషన్ చూడాలి, ఆ ప్రొడక్ట్ ఫ్యూచర్ లో ఇంకా డిమాండ్ పెరుగుతుందా తరిగిపోతుందా చూడాలి. ఇన్ని చూడగలిగితే తప్ప అలాంటి కంపెనీలో షేర్ పెట్టాలంటే మీరు ఎంత R&D చేయాలి, అంత రీసెర్చ్ చేసే అంత కెపాసిటీ మీకుందా? అందుకే రాజేష్ జైన్ గారు చెప్పారు, అందులో మీరు ఎక్స్పర్ట్ అయితే తప్ప, మీకు బాగా తెలిసిన ఫీల్డ్ అయితే తప్ప పెట్టుబడులు పెట్టండి అన్నారు. అందుకని మీరు ఎక్కడ ఎవరైనా కానీ, మీరైనా కానీ ఎవరైనా కానీ బాగా తెలిసిన దాంట్లో పెట్టుబడి పెట్టండి. బికాస్ యూజువల్ గా పూర్వం కబ్జాలు అయిపోయి, సో ఒకటే ల్యాండ్ 2-3 రాసుకునే రోజులుండి, గ్రామ పంచాయతీలో గవర్నమెంట్ కూడా తీసేసుకునే ఉండేది. కానీ ఎప్పుడైతే ఒక మార్టిగేజ్ సిస్టమ్ వచ్చిందో, డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది, రెరాకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. సో అందుకని అన్ఆర్గనైజర్ ప్లేయర్స్ అందరూ తగ్గిపోయే అవకాశం ఉంది. ఆర్గనైజర్ ప్లేయర్స్ ఉంటారు, అందులో కొద్ది బ్రాండ్సే ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళ క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. సో ద థెరపిస్ట్ అండర్స్టాండ్స్ అండ్ రిజాల్వ్స్ ద బయస్ ఫియర్స్. సో అనుమానాలన్నీ నివృత్తి చేయాలన్నమాట. ఎక్కడ వాళ్ళకి డౌట్ ఉంది, కొన్నిసార్లు మీకు మొహాట పడతారు, మా కంపెనీ సూపర్ అండి, గ్రేట్ అండి ఇలా చెప్పేశారనుకోండి, మీ దగ్గర అనుమానాలు చెప్పారు. అందుకని మీరు కోచ్ లాగా న్యూట్రల్ గా ఉండాలి. సో అప్పుడు మీరు కన్వర్సేషన్ చేయగలుగుతారు. సో 8 roles ఆఫ్ సేల్స్. సో అందులో మిగతా 3 roles చూస్తే 5 roles మాట్లాడుకున్నాం మనం. అలా ద నెగోషియేటర్ ప్రిపేర్స్ అండ్ అప్లైస్ విన్ స్ట్రాటజీస్ టు రీచ్ అన్ అగ్రిమెంట్. అందుకని చూడండి, ఉమెన్ ఎందుకు బాగా చేయగలుగుతారు? మీరు ఇచ్చే సూపర్ బడ్జెట్ ని వాళ్ళ నెలంతా పిల్లవాడికి పాల దగ్గర నుంచి, సో కూరగాయల దగ్గర నుంచి, సో మీకు టీ పొడి దగ్గర నుంచి, ఇంట్లో పని మనిషి దగ్గర నుంచి, అద్దె దగ్గర నుంచి అన్ని మేనేజ్ చేయాలి. అందుకని ఆవిడ సూపర్ మేనేజర్.
ఎందుకంటే ఆ బడ్జెట్ ని ఎలా మేనేజ్ చేయాలి, కొంత ఎక్స్ట్రా చిల్లర అది ఉంటే మన పప్పు డబ్బాల్లో ఎలా దాచుకోవాలి. అందుకే డిమానిటైజేషన్ అప్పుడు నరేంద్ర మోడీ గారి మీద కోపం వచ్చి ఉంటుంది, ఎందుకంటే హస్బెండ్స్ కూడా తెలిసి ఉండదు అన్ని డబ్బులు పప్పు డబ్బాల్లో ఉంటాయి. సో బికాస్ దే ఆర్ గ్రేట్ నెగోషియేటర్స్, దే ఆర్ గ్రేట్ సేవర్స్ అండ్ దే యాక్చువల్లీ నో దట్ ఏమంటారండి మన సేవింగ్ ఫర్ ద రెయినీ డే అంటారు. సో అది వాళ్ళకి ఉమెన్కి బాగా తెలుసు కాబట్టి దే ఆర్ నెగోషియేటర్స్. ఎలా బార్గెయిన్ చేయాలి, బార్గెయిన్ అంటే బార్ గెయిన్. సో గెయిన్ అవ్వాలనుకుంటే కనుక బార్గెయిన్ చేయాలి. ఆ నెగోషియేషన్ కస్టమర్ కూడా చేస్తాడు, అది మీరు నష్టపోకూడదు. మీరు నాలంటాడు అనుకోండి, సార్ మాకు దీంట్లో 20% కమిషన్ వస్తుందండి, మీకు 15% తీసుకోండి, 5% నాకు ఉంటుంది. ఆయన ఆలోచిస్తాడు, ఈయన 20% వస్తుందా, 20% ఎందుకు ఇవ్వకూడదు నాకు, ఏం బాబు నేను ఇంకా 4 ఇస్తాను కదా సేల్స్, 20% ఎందుకు ఇవ్వకూడదు అంటాడు. సో అందుకని అప్పుడు ఏమవుతారు, మీరు ఆల్రెడీ తిరగడానికి మీ పెట్రోల్ మీ సమయం ఇదంతా కూడా మీకు 5% ఖర్చు అవుతుంది, అది మీకు తెలియదు అది. సో అందుకని మీరు జెన్యున్ గా చెప్తే కస్టమర్ అలా అనుకోవచ్చు. అందుకని మీరు ఎక్కడైనా కానీ విన్ విన్, వాళ్ళకి మంచి ప్రొడక్ట్ రావాలి. రేపు పొద్దున్న ఆ ప్రొడక్ట్ 5 years తర్వాత డబుల్ అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 times అవ్వచ్చు. మీకు గుడ్ విల్ ఉండి ఇంకో రిఫరెన్స్ ఇస్తారు తప్ప మీకు ఇంకో ₹1,00,000 చెక్ అయితే ఎవరు ఇవ్వరు. సో ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉంటే మీరు అది చాలా రేర్ అది. సో అందుకని మీరు కూడా తీసుకోరు కదా, సో దట్ ఈస్ దేర్ ప్రాపర్టీ. సో అందుకని మీకు ఇది, మీరు నిజంగా ఇది నేను దీనికి అర్హుడిని అనుకున్నప్పుడు మీరు లాభం పొందాలి, వాళ్ళు లాభం పొందాలి, ఆ విన్ విన్ కంపెనీ కూడా లాభం పొందాలి. అలా ఎవ్రీబడి షుడ్ గెట్ బెనిఫిట్, కస్టమర్ షుడ్ గెట్ బెనిఫిట్ అండ్ యువర్ కంపెనీ షుడ్ గెట్ బెనిఫిట్ అండ్ యూ షుడ్ గెట్ బెనిఫిట్ అండ్ ఇంకా ఏమంటే మీ టీమ్ షుడ్ గెట్ బెనిఫిట్. ఇలా అందరూ విన్ అయ్యేదే నెగోషియేషన్, దాన్నే విన్ విన్ డీల్ అంటారు. ఇలాంటి విన్ విన్ డీల్ కాకుండా 4 డీల్స్ ఉంటాయి. విన్ విన్, విన్ లూజ్, లూజ్ విన్, లూజ్ లూజ్. విన్ లూజ్ ఏంటంటే మనం విన్ అవుతాం, రేపొద్దున ప్రొడక్ట్ డెలివరీ అయిందా, అగ్రిమెంట్ అయిందా, అగ్రిమెంట్ లేకపోతే అడ్వాన్స్ ఇచ్చారు, రేపొద్దున ఫాలో అప్ చేయకపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తారా, డబ్బులు ఇవ్వకపోతే కంపెనీకి లాస్, లేకపోతే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళకి ఈ టోకెన్ అడ్వాన్స్ పోతుంది, లేదా పర్టికులర్ టైంలో ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళకి కంపెనీకి క్యాష్ ఫ్లో ప్రాబ్లం వస్తుంది. అందుకని మనం ఫాలో అప్ చేసి తీసుకోవాలి. సో ఈ యొక్క అగ్రిమెంట్ ని రిజిస్ట్రేషన్ అవ్వాలి, అప్పుడు వాళ్ళ డబ్బులు పోవు, వీళ్ళ కంపెనీ కూడా ఉపయోగపడుతుంది. సో నాకు కూడా కమిషన్ పూర్తిగా వస్తుంది, లేదా అడ్వాన్స్ దొరికిందా, నాకు కమిషన్ వచ్చిందా, అయిపోయింది నా పని. సో ఇది విన్ లూజ్ అంటారు. నాకు వచ్చిందా లేదా అంతే ముఖ్యం, కస్టమర్ తో పని లేదు, కంపెనీతో పని లేదు. సో వేరేస్ లూజ్ విన్ ఏంటంటే, నాకు సార్ మీరు కొనుక్కోండి సార్, మీరు డెవలప్ అవ్వండి సార్, కంపెనీకి ఇవాళ డబ్బులు అవసరం, మీరు నా కమిషన్ ₹1 అక్కర్లేదు, మీరు తీసుకోండి, సో మీరు బెనిఫిట్ అవ్వండి, చాలా మంచిది, అది మీ సహృదయం. మీకు వేరే ఆదాయం ఉంటే మీరు తప్పకుండా అలా చేయొచ్చు, అలాంటి మీరు సహృదయంతో చేయొచ్చు అది. కానీ అది లూజ్ విన్ ఏంటంటే అల్టిమేట్ గా మీకు ఎప్పుడో మళ్ళీ ఇంకోసారి కస్టమర్ ఫోన్ చేస్తారు, ఒకసారి సైట్కి వెళ్ళొద్దామని అంటే మీకు ఒళ్ళు మంటుంది, నాకు ₹1 రాలేదు దాంట్లో, మళ్ళీ సైట్కి వెళ్ళి వస్తే నాకు 2,000 అవుతుంది అవసరం, మీరు అవాయిడ్ చేస్తుంటారు. అప్పుడు ఆయన ఏమంటాడు, దాంట్లో ప్రాబ్లం వచ్చింది, దాంట్లో నాకు ఇంకా బాండ్ ఇవ్వలేదు, నాకు ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు, నాకేమో ఈ ప్లాట్ నెంబర్ అని చెప్పారు, ఇలా మిమ్మల్ని 20 ఫోన్ చేసేటట్టు మీకు చాలా కోపం వస్తుంది. బికాస్ నాకు ఇందులో ₹1 లాభం లేదు, ఏదో ఫేవర్ చేద్దామని చేశాను. ఎందుకు వచ్చింది ఆ కోపం, తర్వాత ఫ్రస్ట్రేషన్, ఎందుకు సర్వీస్ ఇవ్వలేకపోయారు, బికాస్ లూజ్ విన్ చేశారు కదా. అదే లూజ్ లూజ్, నాకు పోయినా పర్లేదు, కస్టమర్ కూడా పోవాలనుకున్న వాళ్ళు ఇందులో అయితే ఎవరు ఉండరు, కానీ వేరే సొసైటీలో కనపడుతూ ఉంటారు, వాళ్ళు నష్టపోతారు. సరైన కంపెనీని ఎంచుకోలేదు అనుకోండి, మీరు నష్టపోతారు, అల్టిమేట్ గా కస్టమర్ పోతారు, ఎంతో మీకు లాయల్ గా ఉండి కస్టమర్ బేస్ పోతుంది, మీ కమిషన్, మీరు సేల్ చేసిన కమిషన్ ఎగ్గొట్టిన కంపెనీలు జెండా తిప్పేసాక అందరికీ ఎగ్గొడతారు కదా, మీకు ఎగ్గొడతారు. అలా ఎన్నో లక్షలు రావాలని మైండ్ లో ఉంటారు తప్ప ఎప్పుడు చేతికి రావు. అలా కొద్దిగా రిలీజ్ చేస్తుంటారు, ఎందుకంటే మీరు కంపెనీని వదలలేరు, అలా అని మీ డబ్బులు రావు. సో అలాగా మరి కస్టమర్స్ మీకు తెలుసు కంపెనీ, ఇలాంటి కంపెనీ సరైనది కాదని, కానీ కస్టమర్కి చెప్పలేరు, ఎందుకంటే ఏదో ఒకటి సేల్ అయితే తప్ప నాకు కొంత డబ్బులు రావు. ఇది ఒక ట్రాప్ అనమాట, ఇది లూజ్ లూజ్ గేమ్. విన్ విన్ గేమ్ ఏంటంటే యూ హావ్ చూసింగ్ ద రైట్ కంపెనీ, అందులో లీగల్ గా రైట్ ఉంది, మనుషులు బాగున్నారు, లీగల్ గా కరెక్ట్ గా ఉన్నాయి, ప్రొడక్షన్ టీమ్ బాగుంది, డెవలప్మెంట్ బాగుంది, వాల్యూ పెరుగుతుంది, ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్ అవి కొలమానంగా నిలబడ్డాయి, కస్టమర్స్ ఆర్ హ్యాపీ, వాళ్ళు మళ్ళీ రిపీట్ వస్తున్నారు కస్టమర్స్. నేను కస్టమర్స్ దగ్గర దాక్కోవాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, దే ఆర్ గివింగ్ రిఫరెన్స్. నేను కూడా ప్లాట్ కొనుక్కున్నాను దాంట్లో. సో టుమారో ఐఎమ్ షూర్ దాట్ బై 2030 ఒక కమ్యూనిటీ ఏర్పడుతుంది. బై దట్ టైమ్ సో దీని వాల్యూ పెరిగి, సో నేను నా కస్టమర్కి న్యాయం చేయగలుగుతాను అనేటువంటి ప్రొఫెషనల్ గా ఉందనుకోండి, దట్స్ కాల్ విన్ విన్. The teacher sets customer expectations and teaches the customer to achieve maximum value. So sets the customer expectations and teaches the customer to achieve maximum value. ఎలాగ మీకు సపోజ్ చాలా చోట్ల ఉన్నాయండి, ఆయన అంటుంటాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని.
సో ఒకవేళ మీకంటే బెటర్ డీల్ ఎక్కడ నాకు కనపడింది అనుకోండి, ఆయన దగ్గర 5 లక్షలే ఉన్నాయి, మీ ప్రొడక్ట్ 20 లక్షలు అనుకోండి, ఇది కొనలేదు. సో ఇది అడ్వాన్స్ ఇస్తే దేనికి ఇంకో దారి లేదు, మీకు మిగతా డబ్బులు మీరు తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఈ 5 lakhs మీరు దిస్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి, నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు, మీరు రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, ఏమవుతుంది, మీకు కమిషన్ కూడా రావచ్చు. రాకపోయినా అట్లీస్ట్ ఆ రిఫరెన్స్ ఇచ్చిన ఫ్రెండ్ మీకు ఇంకొక రియల్ ఎస్టేట్ అతను వచ్చినప్పుడు మీకు రిఫరెన్స్ ఇవ్వచ్చు. సో అందుకని అట్లీస్ట్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ విల్. సో దట్ ఈస్ కాల్డ్ టీచర్. అండ్ ద ఫార్మర్, థ్యాంక్ యూ కేఎన్ రావు గారు. ద ఫార్మర్ నరిషెస్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇన్ ఆర్డర్ టు గ్రో ద అకౌంట్. సో వ్యవసాయం ఎలా చేస్తాడో, ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు అనుమానాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా తీస్తాడో, అలా దానికి నీళ్లు పెడతాడో, అప్పుడప్పుడు గ్రీటింగ్స్ పంపించడం, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కూడా, ఎక్కడన్నా ఏమైనా నేను మా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఏ ఏరియా బాగుంటుందంటే అప్పుడు మీరు మీ అనుభవంతో చెప్పడం, ఇవన్నీ చేయడానికి ఈ యొక్క ఫార్మర్ ఒక రైతులాగా ఉండాలన్నమాట. రైతు పంట రోజు ఒక రోజు ఉంటుంది, ప్రతిరోజు వ్యవసాయానికి వెళ్తాడు, ప్రతిరోజు నీళ్లు పడతాడు, ప్రతిరోజు కలుపు మొక్కలు తీస్తాడు, ఆ పొలాన్ని చూస్తే ఎంతో ఆనందం. అలాగా ప్రతిరోజు కల్టివేట్ చేస్తూనే ఉండాలి, ఈ యొక్క రిలేషన్షిప్ కల్టివేట్ చేస్తూనే ఉండాలి, బిజినెస్ ని కల్టివేట్ చేస్తూనే ఉండాలి, కాంపిటీటర్స్ ని అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళ గురించి కూడా నేర్చుకోవాలి, తిరిగి నేను ఎలా ఇంప్రూవ్ అవ్వాలని కైజన్ ఫిలాసఫీ ద్వారా చేయాలి. ఐ థింక్ దీస్ 8 roles ఆర్ ఇంపార్టెంట్ ఇన్ సేల్స్. సో హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ దట్ దీస్ 8 roles ఆర్ ఇంపార్టెంట్? సో ఆ 8 roles వల్ల ఏమేమి వస్తుంది? ఫస్ట్ రోల్ వల్ల, రోల్ 1 చూడండి, మీరు మళ్ళీ ఇక్కడ చూద్దాం. స్టూడెంట్ వల్ల చేంజ్ అని అబ్జర్వ్ చేస్తున్నాడు, డాక్టర్ వల్ల డిస్కంటెంట్, ఎక్కడ అసమ్మతి ఉందో తెలుసుకుంటున్నారు, డయాగ్నైజ్ చేస్తున్నారు నీడు, ఆర్కిటెక్ట్ వల్ల కస్టమైజ్డ్ డిజైన్ చేసేవ్వగలుగుతున్నారు, వాళ్ళకి ఏది సూట్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్ సోమేష్ గారు. సో అలాగే కోచ్ తిరిగి వాళ్ళకి కంపేర్ చేసి వాళ్ళకి కన్వర్సేషన్ నుండి నిజమైన శ్రేయోభిలాష్ లాగా వాళ్ళకి చెప్పగలుగుతున్నారు. థెరపిస్ట్ వాళ్ళ భయాలను పోగొట్టగలుగుతున్నారు. నెగోషియేటర్ తిరిగి విన్ డీల్ చేయగలుగుతున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ హసీనా, థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు, చిన్ని శైలేష్. అండ్ టీచర్, సో అలా మీరు తిరిగి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అయ్యేటట్టుగా మీరు వాళ్ళకి హైయెస్ట్ ర్యాంక్ వచ్చేటట్టుగా మీరు టీచ్ చేయగలుగుతున్నారు అండ్ ఫార్మర్ కల్టివేట్ చేయగలుగుతున్నారు. సో నౌ ఇట్ ఈస్ టైమ్ ఆఫ్ 12:55. వీ హ్యావ్ టైమ్. ఎనీ క్వశ్చన్స్ ఆర్ వెల్కమ్ అండి. అయితే నేను ఇంకో 8 roles రాశాను, ఈ 2 కన్ఫ్యూజన్ చేయకుండా ఉండదంటే నేను అది కూడా మీకు చెప్తాను. సో ఒకసారి చూడండి. చేంజ్ అంటే వాట్ చేంజెస్ ఈజ్ అకరింగ్, ఒకసారి ఆస్క్ యువర్ సెల్ఫ్, హౌ కస్టమర్స్ బై, వాట్ చేంజ్ ఈజ్ అకరింగ్, మార్పులు ఎలా వస్తున్నాయి. ఏజ్ ఫ్యాక్టర్ కూడా చేంజ్ అవుతున్నప్పుడు థింకింగ్ మార్పు వస్తుంటుంది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు థింకింగ్ మార్పు వస్తూ ఉంటుంది. ఇలాంటి కరోనా లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కువ ఏం అమ్ముడిపోతున్నాయి, ఇన్సూరెన్స్. బికాజ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఏమవ్వవచ్చు, ఎప్పుడైనా మనకు కూడా తగలొచ్చేమో, పరిస్థితి ఏంటి అప్పుడు. సో అక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి బిల్ అయితే ఏంటి, మనకి తెల్లకార్డు లేదు. సో వాట్ చేంజ్ ఈజ్ అకరింగ్ ఇన్ ద వరల్డ్, డిస్కంటెంట్, హౌ సీరియస్ ఈజ్ మై ప్రాబ్లం. అందుకని ఇన్సూరెన్స్ ఏజెంట్లు ఎక్కువ మాట్లాడట్లేదు, 5 నిమిషాలు కొనకపోతే ఫోన్ పెడతారు టక్మ, అంటే వాళ్ళు బయర్స్ మార్కెట్కి వీడి కొన్ని టైప్ కాదనుక నీకు ఆగట్లేదు అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో డిస్కంటెంట్, హౌ సీరియస్ ఈజ్ మై ప్రాబ్లం, నాకు ఈ సమస్య ఎంత ఎక్కువ ఉంది. సో రీసెర్చ్, వాట్ విల్ ఫిక్స్ మై ప్రాబ్లం. అతనే రీసెర్చ్ చేస్తుంటాడు, మీరు కాదు, అతనే రీసెర్చ్ చేస్తుంటాడు, అతనే మార్కెట్లో వెళ్ళి చూస్తుంటాడు. ఒక ప్లాట్ కొనాలంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, మీద వచ్చింది ఇంతమంది బ్రోషర్లు అన్ని వచ్చినాయి, ఆ ఎగ్జిబిషన్కి వెళ్ళాడు, బయటికి తీస్తాడు, అన్ని చదువుతాడు. సో రీసెర్చ్ చేస్తాడు, రీసెర్చ్ చేసి మొత్తం మీద మీకు లీడ్ జనరేషన్, డిజిటల్ మార్కెటింగ్ లోనో దాంట్లోనో దీంట్లోనో ఒక్కసారి ఒక చోటకి వెళ్ళి ఎంక్వైరీ కొట్టి ఈమెయిల్ కొట్టి ఇంక వస్తూనే ఉంటాయి. సో రీసెర్చ్ చేస్తాడు, చేసి అండ్ కంపేర్ చేస్తాడు, హూ ఆఫర్స్ ద బెస్ట్ సొల్యూషన్. ఇది కస్టమర్ పాయింట్ ఆఫ్ నుంచి, హౌ కస్టమర్స్ బై. సో హౌ ఎవరు బెస్ట్ ఆఫర్ చేస్తున్నారు, ఫీచర్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అల్టిమేట్ గా ఎమోషనల్ బెనిఫిట్ ఏంటి. ఇది నా నీడ్ ని ఫుల్ఫిల్ చేయాలి, నా వైఫ్ నేను ఫుల్ఫిల్ చేయాలి, నా పిల్లలు నేను ఫుల్ఫిల్ చేయాలి, నా పేరెంట్స్ నేను ఫుల్ఫిల్ చేయాలి, నా ఫ్యూచర్ నేను ఫుల్ఫిల్ చేయాలి, నా సెల్ఫ్ ఎస్టీమ్ నేను ఫుల్ఫిల్ చేయాలి. ఇవన్నీ కూడా కస్టమర్ చూసుకుంటా ఉంటారు. అండ్ ఫియర్, వాట్ ఆర్ ద రిస్క్స్ ఆఫ్ బయింగ్. వీళ్ళ దగ్గర ఎందుకు కొనాలి, వీళ్ళ దగ్గర రిస్క్ ఏంటి, ఇంతకుముందు ఏం చేశారు, ఎన్ని డెవలప్మెంట్ చేయకుండా వదిలేశారు, ఎన్ని మార్టిగేజ్ తీయకుండా వదిలేశారు, వీళ్ళ కంపెనీ ఏంటి, వీళ్ళ కంపెనీ మీద రివ్యూలు ఏంటి, వీళ్ళ కంపెనీ మీద కేసులు ఉన్నాయా. సో ఆ భయాలన్నీ చూసుకుంటాడు. అండ్ కమిట్మెంట్, అండ్ కెన్ వి కమ్ టు టర్మ్స్. ఐ థింక్ సిన్స్ ఇప్పుడు ఈ లేఅవుట్ పర్టికులర్ గా ఈ లొకేషన్ లో ఈ యొక్క జిహెచ్ఎంసీ లేఅవుట్ ఆర్ హుడా లేఅవుట్, సో ఐ కెన్ ట్రస్ట్. సో అది ఇది అనుకుని మొత్తం మీద కమిట్మెంట్కి వస్తాడు. ఎక్స్పెక్టేషన్, వేర్ ఆర్ మై రిజల్ట్స్. ఏదైనా అనుకున్నది రాలేదనుకో ఫోన్ చేస్తారు, ఏమయ్యా పెరిగిపోతుందన్నో, ఏమైంది, ఫోన్లు చేస్తుంటాడు అనమాట. సో అందుకనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, షేర్ మార్కెట్ రోజు రేట్ ఎంత పెరుగుతుందో ఎలా చూస్తుంటాడో. సో దీన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. అంటే ఎప్పుడైనా మార్కెట్లో భూమి ఉందనుకో, ఏం బాబు నా ప్లాట్ అని పెడతావా,
మీరు ఫోన్ ఎత్తలేదు అనుకో, ఏం మరి బయట రేట్ ఎంత ఉంది అంటున్నారు, మీరు ఎంతకు అమ్ముతున్నారో చెప్పండి, ఇప్పుడు నాకు 500 తగ్గించి ఇవ్వండి. ఆయన తెలియదు కదండి మరి మనకి ఇది ఎన్ని ఖర్చులు ఉంటాయో, ఎంత జరుగుతుందో ఎంత తెలియదు కదా. సో మీరు రకరకాలు చెప్తే అమ్మేటప్పుడు మాత్రం చెప్తారయ్యా. సో అందుకని కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అవుతారు అండ్ సాటిస్ఫాక్షన్, ఐ సాటిస్ఫైడ్. సో కస్టమర్ అల్టిమేట్గా ఒకవేళ సాటిస్ఫై అయితే యూ విల్ స్టార్ట్ రిఫరింగ్. మీకు ఒక కస్టమర్ తన ఇన్నర్ సర్కిల్లో 200 పీపుల్ ఉంటే ఇన్నర్ సర్కిల్లో 25 పీపుల్ ఖచ్చితంగా ఉంటారు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. సో ఇఫ్ కస్టమర్ ఈజ్ సాటిస్ఫైడ్, ఇది కస్టమర్ సాటిస్ఫాక్షన్, కస్టమర్ డిలైట్ అండ్ కస్టమర్ అల్టిమేట్గా డిలైట్ నుంచి కస్టమర్ వావ్ ఫ్యాక్టర్ అంటారు. హౌ టు క్రియేట్ దట్ వావ్ ఫ్యాక్టర్. సో ఇది నేను వేరే రాశాను కానీ ఐ థింక్ నౌ ఇట్ ఈస్ 12:58. ఎనీ క్వశ్చన్స్ ఆర్ వెల్కమ్ అండి. నేను రాసినటువంటి కూడా సింపుల్ పాయింట్స్. ఇఫ్ యూ వాంట్ మీరు చూస్తారంటే అది కూడా చూపిస్తాను. ఏదో ఎనీ క్వశ్చన్స్ ఆర్ దేర్. ఐ థింక్ ఐఎమ్ డన్ బిఫోర్ 1 o'clock. గ్రేట్ అండి, థ్యాంక్ యూ. నేను కూడా టైం మేనేజ్మెంట్ బాగానే చేస్తాను. థ్యాంక్ యూ. సో హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ దిస్ టుడేస్ సెషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ? Yeah, so I think lot of response. My God, right. Excellent, and make it a daily. Right. Excellent, sir. Agreed. Wonderful. Oh, lot of responses. Thank you so much. Important. Correct. So excellent example. Very nice. Thank you. సో నేను ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ చెప్పలేను, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. వేణుగోపాల్ గారు, వంశీ గారు, రమేష్ గారు, ఆకాష్ గారు, వెరీ నైస్. సో ఎనీ క్వశ్చన్స్ ఆర్ వెల్కమ్ అండి, యూ కెన్ అన్మ్యూట్ దెమ్. నేను రాసినవి కూడా మీకు చూపిస్తాను. కాకపోతే ఏంటంటే ఆ రెండు కన్ఫ్యూజ్ అవ్వకండి. నేను జనరల్ కామన్ సెన్స్ తోటి ఇవాళ రాశాను. నేను మీరు ఎలా ఉండొచ్చు అన్నది ఇది ఒకసారి చూసాక మీరు వీ కెన్ క్లోజ్ ఇట్. బికాస్ ఆ తప్పన ఎలా ఉంటుందంటే మీకు ఎన్ని విషయాలు ఎక్కువ చెప్తే అంత బాగుంటుంది. 8 roles ఆఫ్ మార్కెటింగ్ లో చూస్తే నేను ఇవాళ మార్నింగ్ వచ్చిన ఐడియా, ఫస్ట్ బీ అన్ ఎడ్యుకేటర్. సో మీరు తిరిగి పూర్తిగా తెలుసుకోండి, ఎంతమంది కంపెనీ బ్రోషర్ ని పూర్తిగా చదివారు, ఎంతమంది కంపెనీ వెబ్సైట్ ని పూర్తిగా అర్థం చేసుకున్నారు, ఎంతమంది ఈ అగ్రిమెంట్ రాస్తారు కదండి అది ఎప్పుడన్నా చదివారా, దాంట్లో ఉన్న లీగల్ పాయింట్స్ ని ఎప్పుడన్నా చదివారా. సో మీకు నాకు తెలిసిన ఈ యొక్క రెరా వచ్చినందుకు ఆల్రెడీ సర్టిఫికేషన్ మొదలైందేమో. మీరు సర్టిఫైడ్ రియాల్ట్రా అని అడిగే రోజు ఎంతో దూరం లేదు, ఉందేమో కూడా ఆల్రెడీ తెలియదు. వాళ్ళ నుంచే ఇన్సూరెన్స్ అందరూ అమ్మలేరు, సర్టిఫికేషన్ అది చిన్నది కోర్స్ చేస్తేనే చేయగలరు. అది కూడా ఇండియాలో ఇది వచ్చేస్తుందేమో కూడా తెలియదు నాకు, మీరే చెప్పాలి. సో హౌ మచ్ అథారిటీ యూ హ్యావ్ ద బేసిక్ అండర్స్టాండింగ్. సో బీ ఏ కోచ్. సో ఇది ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం. సో బీ ఏ డీలర్. చూడండి, అథరైజ్డ్ డీలర్ అంటారు. మనం మధ్యలో ప్రొడక్ట్ దానికదే అమ్ముడుపోలేదు, కంపెనీ డైరెక్ట్ గా మనకు తెలియదు అమ్ముతుందో లేదు. సో అందుకని యు ఆర్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ కస్టమర్ అండ్ కంపెనీ అండ్ బి ఏ సర్వీస్ ప్రొవైడర్. అందుకని మీరు మధ్యలో ఎలా ఉండాలి, మంచినీళ్ళు హిమాయత్ సాగర్ లో ఉన్నాయి, మన ఇంటికి నీళ్ళు వస్తున్నాయి, మధ్యలో రిజర్వాయర్, మధ్యలో పైప్ లైన్ తిరిగి వాళ్ళకి అందిస్తున్నాం. సో మంచిని అందిస్తున్నాం. ఈ జూమ్ ఈజ్ ఏ మధ్యలో ఏ గ్రేట్ ట్రాన్స్మిటర్ బిట్వీన్. సో మీరు కంపెనీ మెనూ కార్డ్ ఎలాగా చెప్తారో, దిస్ ఈస్ ద ప్రొడక్ట్ వీ హ్యావ్, దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ యూ విల్ గెట్. సో అండ్ మీరు ఎప్పుడైతే చెప్పారో ఆ విధంగా చెప్పగలిగారో, ఐ థింక్ యూ హ్యావ్ ఏ, ఇప్పుడు చూడండి మీకు మారుతి డీలర్షిప్ ఉంటే ఎలా ఉంటుంది, ఎంత పోటీ పడతారు. సో యూ హ్యావ్ ఏ డీలర్షిప్ ఆఫ్ ఏ వన్ ఆఫ్ ద అనుకోండి అది. సో అండర్స్టాండ్ దట్ అండ్ బీ ఏ ఫిషర్ మ్యాన్. ఎక్కడ చేపలు పట్టాలి, ఎక్కడ పడితే అక్కడ పట్టకూడదండి. సో ఎక్కడ చేపలు దొరుకుతాయో అక్కడ పట్టాలి. అందరూ వెతికి చోట చేపలు ఆల్రెడీ పట్టేసి ఉంటారు. అందుకని కొత్తగా వచ్చినటువంటి స్టీమర్స్ ఏం చేస్తాయి, స్కాన్ చేసి ఎక్కడ చేపలు ఎక్కువ దొరుకుతున్నాయి, ఎక్కడ సైజ్ ఎక్కువ ఉన్నాయి అనుకుని దాన్ని బట్టి వైబిలిటీయా కాదా చూస్తారు. సో యూ హ్యావ్ టు బి లైక్ ఏ ఫిషర్ మ్యాన్. అవ్వాలంటే ఏం చేయాలి, బీ ఏ ఫ్యామిలీ డాక్టర్. ఇందాక డాక్టర్ అనుకున్నాం, ఫ్యామిలీ డాక్టర్ ఏంటంటే అప్పుడప్పుడు స్పెషలిస్ట్ కి రిఫర్ చేయాలంటే ఫ్యామిలీ డాక్టర్ ఏమంటాడు, సో ఫ్యామిలీ డాక్టర్ ఇది ఐ థింక్ ఐ రిఫర్ టు ఏ కార్డియాలజిస్ట్ ఆర్ యూరాలజిస్ట్ రిఫర్ చేస్తాడు. బికాస్ ఈ నా స్పెషలిస్ట్ కాదు, బట్ ఓవరాల్ గా జనరల్ హెల్త్ చూస్తారు. అలా మీరు ఓవరాల్ గా తెలిసినప్పుడు మీరు రియల్ ఎస్టేట్ లో మీరు ఉన్నారు, ఇన్సూరెన్స్ లో మీరు లేరు, యూ కెన్ టై అప్ విత్ సంబడి ఎల్స్. సో మీరు ఇంకా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా చూసి యూ కెన్ టై అప్ విత్ సంబడి ఎల్స్. either you will get referral extra commission. మీరు విల్లాస్ లో లేరు, విల్లాస్ అతనికి ఇచ్చాడు, అతను ప్లాటింగ్ మీకు ఇస్తాడు. ఇది సేల్ అయినప్పుడు మీరు రెఫరల్ కమిషన్ అతనికి ఇస్తారు, అది సేల్ అయినప్పుడు మీకు ఇస్తారు. సో బోత్ విల్ గెట్ బెనిఫిట్. స్పెషలిస్ట్ దగ్గరికి రిఫర్ చేయడం వల్ల యూ విల్ ఆల్సో గెయిన్. అండ్ బి ఏ న్యూస్ రిపోర్టర్. చూడండి, న్యూస్ రిపోర్టర్ ఏం చేస్తారు, సో బ్రేకింగ్ న్యూస్ అంటే బ్రేకింగ్ న్యూస్ ఇవాళ తెలిసిన విషయం, అలా మీకు ఏదైనా కొత్త విషయం తెలిసింది,
మీ కస్టమర్స్ కి పంపించడం, దట్ హౌ రియల్ ఎస్టేట్ ఈస్ బూమింగ్, లేదా పర్టికులర్ గా ఎలాంటి కొత్త స్కీమ్ రాబోతుంది, మా సంస్థ ఏ కొత్త ప్రాజెక్ట్ చేయబోతుంది. యూ హ్యావ్ టు బి లైక్ ఎ న్యూస్ రిపోర్టర్, పాజిటివ్ న్యూస్ రిపోర్టర్, డోంట్ క్యారీ నెగిటివ్ న్యూస్, పాజిటివ్ న్యూస్ రిపోర్టర్. సో యూ విల్ బి లవ్డ్. సో అండ్ దెన్ బి ఎ డేటా సైంటిస్ట్. సో రీసెర్చ్ చేయండి, కంపేర్ చేయండి. సో మిగతా డేటాని ఏ ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేసి ఎంత అవుతుంది, చాలా డేటా దొరుకుతుంది మీకు మార్కెట్లో. సో బిగ్ డేటా విజువలైజేషన్, బిగ్ డేటా డేటాబేస్ మేనేజ్మెంట్, బిగ్ డేటా అనలిటిక్స్ సర్వీసెస్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇలాగా. సో ఇవాళ ఎలక్షన్లో నెగ్గాలన్నా, మీకు బిజినెస్లో కొత్త ప్రాజెక్ట్ పెట్టాలన్నా సరైన కంపెనీలు సర్వే చేస్తాయి. సో డేటా మీద డిపెండ్ అవుతాయి. సో ఆ డేటాను బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో అందుకని ఇవాళ ఎలక్షన్ నెగ్గడానికైనా ఏది నెగ్గడానికైనా మీరు ఇలాంటి అయినా కారణం కదండి. సో అందుకని బిఏ డేటాను స్టడీ చేయండి. సో అది కొంత అథెంటిక్ డేటా గురించి వెళ్ళండి, ఆన్లైన్లో దొరుకుతాయి మీకు. సో అలాగే బిఏ సోషల్ సైకాలజిస్ట్. సో ఎలాగ ప్రపంచం మనకి సమాజంలో మీకు ఆలోచన మారుతుంది, అది కొంత ఈయన చూడండి ఒక చూస్తాడు, ఒక ఆంధ్రప్రదేశ్, ఓకే ఎవరెవరు బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు, బీపీఎల్ ఎకానమీలో ఎంతమంది ఉన్నారు, వైట్ కార్డ్స్ ఎంతమంది ఉన్నారు, మిడిల్ క్లాస్ ఎంతమంది ఉన్నారు, మీరు ఏ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి డేటా ఏంటి, ఎవరు ఎట్టి పరిస్థితుల్లో మీ ఓట్ బ్యాంక్ కాదు, ఎవరు మీ ఓట్ బ్యాంకు, మీ ఓట్ బ్యాంక్ లో కనుక పర్టికులర్ గా ఒక సెక్టర్ పోయినా ఈ సెక్టర్ ఉండాలంటే ఎలాంటి ఎమోషనల్ డైలాగ్ మీరు వేయాలి, ఎలాంటి స్కీమ్ ప్రకటించాలి, ఎలాంటి వాగ్దానం ఇవ్వాలి. సో అందుకని మీకు ఈ ఎమోషనల్ ఓట్ బ్యాంక్ కనుక మీరు కనుక ఫిక్స్ అయితే యువర్ విన్ ఈస్ గ్యారంటీ. సో దట్ ఈస్ ఈ స్పెషాలిటీ. సో బీ ఎ సోషల్ సైకాలజిస్ట్. సో ఎ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ సైకాలజిస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ డయాగ్నైజ్ చేస్తారు మెంటల్ ఎమోషనల్ బిహేవియరల్ డిసార్డర్స్, డిటర్మైన్ అప్రోప్రియేట్ ట్రీట్మెంట్స్, మేక్ రిఫర్స్ టు అవుట్ సైడ్ థెరపిస్ట్ క్లినిక్స్ అండ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ. సిమిలర్ గా మీరు డయాగ్నైజ్ చేయాలి వాళ్ళ లైఫ్ నీడ్స్ ఏంటి అని, తర్వాత మీకు వాళ్ళకి ఏ ప్రొడక్ట్స్ ఇస్తే బాగుంటుందని డిసైడ్ చేయాలి, లేదా వేరే చోట దొరికితే అది రిఫర్ చేయాలి, అది కూడా పార్ట్ ఆఫ్ యువర్ బిజినెస్ కావచ్చు. అండ్ అండర్స్టాండ్ దట్ టైప్. వాళ్ళు 4 టైప్ మనుషులు ఉంటారు. కొంతమంది అథారిటీ ఉంటుంది, ఎక్కువ మాట్లాడరు. కొంతమంది అథారిటీ ఉంటుంది, బాగా ఎక్కువ మాట్లాడతారు. కొంతమంది అథారిటీ ఉండదు, తక్కువ మాట్లాడతారు. అథారిటీ ఉండదు, ఎక్కువ మాట్లాడతారు. ఈ 4లో ఎవరు కొంటారు మీరు గుర్తుంచుకోవాలి. బాగా మీకు అథారిటీ ఉందా లేదా అన్నది మీరు కొంత రీసెర్చ్ చేయాలి, కొనే కెపాసిటీ ఉందా. అతను ఎక్కువ మాట్లాడే వ్యక్తే తక్కువ మాట్లాడే వ్యక్తి తక్కువ పదాల్లో ఎక్కువ విషయాలు కమ్యూనికేట్ చేయాలి. మనం ఊరికేనేమో గలగల మాట్లాడి ఏంటి సార్ మీ ఆఫీస్ సూపర్ ఇది అని అనుకోండి, పనేంటి ఏం కావాలి మీరు, ఇలా కట్ చేస్తుంటాడు మీరు. సో మీకు ముందే ఆ టైప్ తెలుసుకుంటే మీరు దాన్ని బట్టి అక్కడ ప్రవర్తిస్తారు. అందరితో ఒకే విధంగా ప్రవర్తించుకోండి. డూ యూ హ్యావ్ ఇన్ఫో ఆర్ ట్రూత్? నిజం తెలుసుకోవాలి. ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. అప్లై చేసింది నాలెడ్జ్. బిలీఫ్స్ వేరు, ట్రూత్ వేరు. నమ్మడం వేరు, నిజం వేరు. ట్రూత్ సెట్స్ యూ ఫ్రీ, గివ్స్ యూ కాన్ఫిడెన్స్. అందుకని నిజం తెలుసుకుంటే కన్విక్షన్ వస్తుంది. సో నో యువర్ కస్టమర్ గురించి తెలుసుకోవడానికి మళ్ళీ ఇప్పుడు టైం అయింది కాబట్టి మరొక రోజు ఇంకొక రోజు నేను తప్పకుండా చెప్తాను. సో దీస్ ఆర్ ద మై కామన్ సెన్స్ ఐడియాస్ ఐ యాడెడ్. బట్ అల్టిమేట్ గా ఈ 8 రోల్స్ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోండి. ఆ 8 రోల్స్ ఒక్కొక్కసారి మళ్ళీ మీకు గుర్తుంచుకోవడానికి ఫైనల్ గా మీకు ఇంకొకసారి చూపిస్తాను. So I will share the screen. So these are the 8 roles. Be a student, be a doctor, be an architect, be a coach, be a therapist, be a negotiator, be a teacher, and be a farmer, and be a superstar, my dear friends. Thank you so much. My job is done. Any questions, I'll wait for you. Now it is time is 1:08. I think 1:10 and anukunno. So that's really good. Thanks to my friend Ram Jaldurgam. And చాలా చక్కగా టైం మెయింటైన్ చేస్తాడు. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ మై కలీగ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బలరామ్ గారు.